మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, RRB, NTPC అన్ని కోర్సులపై ఈ డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం. ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు కృత్రిమ సూర్యుడిని సృష్టించి దక్షిణ కొరియా వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి? బషన్చార్ ఐలాండ్ బంగ్లాదేశ్కి సంబంధించి వార్తలు నిలిచింది. రోహింగ్యా సంబంధిత అంశం అదేంటో చూద్దాము. A68 ఐస్బర్గ్ ఏ ప్రాంతానికి ప్రమాదకరంగా మారింది, దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో బ్యాంక్ ఈరోజు వార్తలు నిలిచింది. క్రిప్టో కరెన్సీకి సంబంధించిన అంశాలను చూద్దాము. మరియు దాంతోపాటు న్యూమోనియాకి సంబంధించి మొట్టమొదటి వ్యాక్సిన్ వార్తలు నిలిచింది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు అకారణంగా కుక్కలని చంపకూడదు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఏంటి? మరి ఈరోజు వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తి పేరీ కార్డిన్ గారు ఫ్యాషన్ రంగ దిగ్గజం మరణిస్తూ వార్తలు నిలిచారు. తనకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? మరియు వార్తలు నిలిచిన మిస్లేనియస్ అంశాలు ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు కృత్రిమ సూర్యుడికి సంబంధించి దక్షిణ కొరియా వార్తలు నిలిచింది. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దక్షిణ కొరియాకి సంబంధించిన అంశం. సౌత్ కొరియా ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ దక్షిణ కొరియాకి సంబంధించి ఒక ముఖ్య అంశాన్ని మనం చూసాం. ప్రస్తుతం భారత ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే గారి 3 రోజుల దక్షిణ కొరియా పర్యటన అని చెప్పేసి ఆ పర్యటనకి సంబంధించిన ప్రత్యేకతలు, విశేషాలన్నీ మనం చూసాం. ఈరోజు అదే దక్షిణ కొరియా దేశం మరొకసారి వార్తలు నిలిచింది. ఈసారి ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా కృత్రిమ సూర్యుడిని సృష్టించడం జరిగింది. సో కృత్రిమ సూర్యుడు అంటున్నాను, ఆర్టిఫిషియల్ సన్ సంబంధిత అంశంతో ఈరోజు దక్షిణ కొరియా వార్తలు ఇచ్చింది. సేమ్ కృత్రిమ సూర్యుడికి సంబంధించి ఒక అంశాన్ని డిసెంబర్ 7th రోజు మనం చూసాం. మోస్ట్ ఇంపార్టెంట్, డిసెంబర్ 7th రోజున చైనా సృష్టించిన ఆర్టిఫిషియల్ సన్ అని ఒక అంశం చెప్పాను. చైనా సృష్టించిన ఆర్టిఫిషియల్ సన్ పేరు HL2M టోకోమాక్. ఈ పేరు గుర్తుంచుకోండి. మనం దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి, దాని యొక్క టెంపరేచర్ ఏంటి, అవన్నీ కూడా ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇదే నెలలో. ఈ రోజు దక్షిణ కొరియా సృష్టించిన ఆర్టిఫిషియల్ సన్ వార్తలు నిలిచింది. చూడండి, టెక్నాలజీ, సాంకేతిక రంగం ఎంత అభివృద్ధి చెందింది అంటే మానవుడు ప్రకృతిని కూడా సృష్టించే స్థాయికి ఎదిగాడు. అలా ఒకటే నెలలో 2 దేశాలు చైనా, దక్షిణ కొరియా ఒకే అంశంతో వార్తలు ఇచ్చాయి. కృత్రిమ సూర్యుడిని సృష్టించిన చైనా HL2M టోకోమాక్ గురించి మనం చూసాం. ఈ రోజు దక్షిణ కొరియా సృష్టించిన కృత్రిమ సూర్యుడు, దాని పేరు కే స్టార్. సో గుర్తుంచుకోండి, కే స్టార్. ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. చైనా సృష్టించింది మరియు దక్షిణ కొరియా సృష్టించిన ఆర్టిఫిషియల్ సన్. కే స్టార్ అంటే యాక్రోనిమ్ ఏంటంటే కొరియన్ సూపర్ కండక్టింగ్ టోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్. కొరియన్ సూపర్ కండక్టింగ్ టోకోమాక్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ పేరుతో ఇటీవల కృత్రిమ సూర్యుడిని సృష్టించిన దేశం ఏది? దక్షిణ కొరియా. HL2M టోకోమాక్ పేరుతో కృత్రిమ సూర్యుడిని సృష్టించిన దేశం ఏది? చైనా. ఒకే నెలలో 2 దేశాలు ఒకే అంశంతో వార్తలు ఇచ్చాయి. సో ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. ఈరోజు దక్షిణ కొరియా సృష్టించిన కృత్రిమ సూర్యుడి యొక్క ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఈ కృత్రిమ సూర్యుడి యొక్క టెంపరేచర్, దీని యొక్క శక్తి ఎంత అంటే 10 crore degrees Celsius. గుర్తుంచుకోండి, 10 crore degrees Celsius అంటే మనకు ఊహకు కూడా అందదు. సర్వసాధారణంగా మనకు ఏదైతే ఉంటుందో నేచర్, సూర్యుడు ఉంటారు కదా, సూర్యుడు యొక్క టెంపరేచర్ కోర్ భాగంలో చూస్తే, కేంద్ర భాగంలో చూస్తే 1.5 degrees Celsius ఉంటుంది. అలాంటి సూర్యుడి టెంపరేచర్తో పోలిస్తే ఈ సూర్యుడు, కృత్రిమ సూర్యుడి టెంపరేచర్ ఆల్మోస్ట్ 6.7 times మోర్. అంటే చూడండి, సూర్యుడి కంటే కూడా శక్తివంతమైన సూర్యుడిని ఈరోజు దక్షిణ కొరియా తయారు చేసింది. దీన్ని ఎంతకాలం పాటు మండించారు అంటే జస్ట్ 20 seconds మాత్రమే. సో ఈ కాన్సెప్ట్ ఏంటో ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా దక్షిణ కొరియా ప్రారంభించిన ఈ ప్రయోగం ఏదైతే ఉంటుందో 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ కృత్రిమ సూర్యుడిని సృష్టించిన సంస్థలు ఏవి అంటారు, వాటిని గుర్తుంచుకోండి ఖచ్చితంగా. సియోల్ నేషనల్
యూనివర్సిటీ సియోల్ అంటున్నాను, ఆటోమేటిక్ ఎక్కడ ఉంటుంది? దక్షిణ కొరియాకి సంబంధించిన యూనివర్సిటీ. సియోల్ అంటేనే దక్షిణ కొరియా రాజధాని. మనం ఇటీవల జస్ట్ 2 days బ్యాక్ కూడా చెప్పాను, సియోల్లో కూడా ప్రస్తుతం మనోజ్ ముకుంద్ నారాయణ గారు పర్యటన చేస్తారు, రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందాలు కుదుర్చుకుంటారని చెప్పేసి. సో సియోల్ దక్షిణ కొరియాకి సంబంధించిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ. మరొక యూనివర్సిటీ అమెరికాకి సంబంధించిన కొలంబియా యూనివర్సిటీ సంయుక్తంగా కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్యూయల్ ఎనర్జీ, కొరియన్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్యూయల్ ఎనర్జీ అనేది దక్షిణ కొరియాలో ఉంది. ఇందులో ఈ కృత్రిమ సూర్యుడి యొక్క ప్రయోగాలు 2008 సంవత్సరంలో ప్రారంభించారు ఈ సంస్థలు. అలా 2008లో ప్రారంభమైన ఈ ప్రయోగం ఏదైతే ఉంటుందో 2018లో మొదటిసారి వార్తల్లోకి వచ్చింది. ఈ కృత్రిమ సూర్యుడిని 10 crore డిగ్రీ సెల్సియస్తో దాదాపు 1.5 సెకండ్ల పాటు న్యూక్లియర్ ఫ్యూజన్, మనకు సూర్యుడు అంటేనే న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం. సో అలా న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ఈ ఇంధనం ఏదైతే ఉంటుందో దీన్ని మండించారు. జస్ట్ 1.5 సెకండ్స్ మాత్రమే ఆ రోజే వారు ప్రకటించారు. 2020 వరకల్లా కనీసం 15 నుండి 20 సెకండ్ల పాటు ఈ సూర్యుడిని మండించే స్థాయికి మేము ఎదగాలి, మరిన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక అంశం చెప్పారు. అనుకున్నట్లుగానే ఈ రోజు 10 crore డిగ్రీ సెల్సియస్తో ఈ సూర్యుడు ఎంతకాలం మండాడు అంటే, ఎంత కాలం పాటు ప్రకాశవంతంగా ఉన్నాడంటే 20 సెకండ్స్ పాటు. ఈరోజు మరొక టార్గెట్ పెట్టుకున్నారు. 2025 సంవత్సరం వరకల్లా ఈ ఆర్టిఫిషియల్ సన్ ఏదైతే ఉంటుందో దక్షిణ కొరియా సృష్టించిన K-STAR ఈ కృత్రిమ సూర్యుడిని కనీసం 10 crore డిగ్రీ సెల్సియస్ వద్ద దాదాపు 300 సెకండ్ల పాటు మండించే స్థాయికి మేము ఎదుగుతామని చెప్పారు. అంటే 300 సెకండ్స్ అంటే ఆల్మోస్ట్ 5 to 6 minutes మినిమం ఈ సూర్యుడిని ప్రకాశవంతంగా 10 crore డిగ్రీ సెల్సియస్తో మండిస్తామని చెప్పేసి ఈరోజు దక్షిణ కొరియా ప్రకటన చేసింది. సో చూడండి, నేచర్ని సృష్టిస్తున్నాడు మనిషి. సో అలా శక్తివంతం, ఈరోజు సూర్యుని శక్తి ఎంతైతే ఉంటుందో దానికంటే 6.7 times మోర్ శక్తివంతమైన సూర్యుడిని ప్రకాశవంతంగా మండించారు. కానీ ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చూడండి. మనకి ఈరోజు ప్రపంచం, విశ్వం ఏదైతే ఉంటుందో విశ్వం పుట్టుక నుండి కూడా సూర్యుడు ఉంటూనే ఉన్నాడు. ఎప్పుడు కూడా సూర్యుడి శక్తి అనేది మనం తగ్గడం చూడము, అలా ఎప్పటికీ కూడా ఉంటాడు. అలాంటి సూర్యుడు కన్సిస్టెన్సీ ఈరోజు మనకు భూమి పుట్టుక నుండి సూర్యుడు ఏదైతే ఉన్నాడో ఈరోజు వీరు సృష్టించిన సూర్యుడు జస్ట్ 1.5 సెకండ్స్ 20 సెకండ్స్ మాత్రమే పనిచేసే సూర్యుడు. శక్తివంతమైంది, కానీ దీని యొక్క కెపాసిటీ ఎంతసేపు వస్తుంది చూడండి. అలా కేంద్రక సంలీన చర్యల ద్వారా దక్షిణ కొరియా మరొకసారి కృత్రిమ సూర్యుడితో వార్తలు నిలిచింది. దీని యొక్క పేరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చైనా సృష్టించింది మరియు దక్షిణ కొరియా సృష్టించింది, రెండు కూడా ఈ నెలలోనే వార్తలు నిలిచాయి. సో ఈ K-STAR అంటే ఏంటి, ఈ సంస్థల పేరు గుర్తుంచుకోండి, దీని యొక్క కెపాసిటీ ఏంటి, ఎక్కడ, ఇవన్నీ అంశాలు ఖచ్చితంగా ఇంటర్లింక్ చేసుకోండి. ఈరోజు మరొక అంశం, శక్తికి సంబంధించి సూర్యుడి గురించి చెప్పాను కదా, ఈరోజు అమెరికాకి సంబంధించి ఇక్కడే లింక్ చేసుకోండి. అదేంటంటే అమెరికా మూన్ పైన, సో చంద్రుని పైన 2026 డిసెంబర్ ఎండింగ్ లోపల న్యూక్లియర్ రియాక్టర్ ని ఏర్పాటు చేస్తారంట. మోస్ట్ ఇంపార్టెంట్, న్యూక్లియర్ రియాక్టర్, అణుశక్తిని కూడా చంద్రమండలం పైన ప్రారంభించబోతున్నారు. ఇటీవల అమెరికాకి సంబంధించి మనం చాలా ప్రయోగాలు చూస్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, ఆర్టమిస్, ప్రతిష్టాత్మక ఆర్టమిస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి నాసాకి సంబంధించి ఇప్పటికి 5 to 6 times చూసాము. అలా లూనార్ మిషన్ ప్రోగ్రామ్. మరియు దాంతో పాటు జస్ట్ 1 month బ్యాక్ మీకు ఇంకొక అంశం చెప్పాను, నాసాకి నోకియా సంస్థకి మధ్యలో కుదిరిన ఒప్పందము చంద్రుని పైన, చంద్రమండలం పైన, మూన్ పైన కూడా 4G సెల్యులార్ నెట్వర్క్ ని ప్రారంభిస్తారని చెప్పేసి. సో అదొక అంశం కానివ్వండి. ఈ రోజు మరింత అడ్వాన్స్ గా న్యూక్లియర్ రియాక్టర్లు, భూమిపైన చూడండి ఎక్కడైనా న్యూక్లియర్ రియాక్టర్ ప్రారంభిస్తున్నారంటే చుట్టుపక్కల ఉండే మనుషులు ఎవరైతే ఉంటారో, పర్యావరణవేత్తలు కానివ్వండి, వీరందరూ కూడా వ్యతిరేకిస్తారు. అలాంటి న్యూక్లియర్ రియాక్టర్ ని చంద్రమండలం కూడా ప్రారంభిస్తామని చెప్పేసి 2026 డెడ్ లైన్ పెట్టుకున్నారు అమెరికా. దీనికి సంబంధించి ఆదేశాలను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు నాసాకి జారీ చేశారు. సో డొనాల్డ్ ట్రంప్ అంటున్నాను, చాలా మందికి ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన వ్యక్తి జో బైడెన్ కదా, ఎందుకు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారని చెప్పేసి ఒకరు కామెంట్ పెట్టారు. కానీ గుర్తుంచుకోండి, జో బైడెన్ నూతన అధ్యక్షుడు, కానీ తన యొక్క పదవీ ప్రమాణ స్వీకారం అనేది ఇంకా కాలేదు. జనవరి 28 వరకు ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంపే తన యొక్క విధులు నిర్వర్తిస్తాడు. సో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ జనవరి 20వ తేదీన పదవీ ప్రమాణ స్వీకారం తీసుకుంటాడు. అప్పటి నుండి మనం జో బైడెన్ యొక్క కార్యనిర్వహణ చూస్తాము. అప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ గారే ఉంటారు. సో ఎందుకంటే తన యొక్క పదవీ కాలం ఇంకా ముగియాల్సి ఉంది. అప్పటి వరకు తను తీసుకునే నిర్ణయాలు కానీ, ఇటీవల కరోనాకి సంబంధించి కూడా ఒక ప్రాజెక్ట్ విషయంలో ఒప్పందం చేసుకున్నారు. చాలా అంశాలు, చైనాకి సంబంధించి కూడా స్టాక్ మార్కెట్లో, అమెరికన్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్లో వారి సంస్థలన్నిటి కూడా తొలగిస్తూ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ 1 month ఏదైతే ఉంటుందో, ఈ రోజు ఆల్మోస్ట్ 30th కదా, ఈ 30th నుండి జనవరి 20 వరకు ఆల్మోస్ట్ ఈ 20 days
డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా ఉంటాయి. అందులో ఒక నిర్ణయం ఈరోజు నాసాకు ఇచ్చిన ఆదేశాలు 2026 డిసెంబర్ ఎండింగ్ వరకల్లా చంద్రుని పైన న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఏర్పాటు చేయండి. అందుకోసం కావాల్సిన పరిజ్ఞానం మొత్తం కూడా యుఎస్ అటామిక్ ఎనర్జీ నుండి తీసుకోండి. అటామిక్ ఎనర్జీ అంటున్నాను, సో న్యూక్లియర్ రియాక్టర్ అంశము. సో అలా ఈ సంస్థల ప్రోత్సాహంతో ఈరోజు 2022 సంవత్సరం వరకల్లా చంద్రమండలం పైన కూడా న్యూక్లియర్ ఏర్పాటు చేస్తే, న్యూక్లియర్ రియాక్టర్ కనుక ఏర్పాటు చేస్తే మొట్టమొదటి దేశంగా అమెరికా అవతరిస్తుంది. సో చూడాలి, ఆర్టమిస్ ప్రోగ్రామ్ పైన ఇవన్నీ ఉంటాయి. ఆర్టమిస్ ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్, దాని గురించి ఇప్పటివరకు మనం చర్చించుకున్న అంశాలు ఒకసారి రిఫర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈరోజు స్పేస్ టెక్నాలజీ గురించి చూసాం కదా. ఈరోజు ఇండియాకి సంబంధించి స్పేస్ రిలేటెడ్ ఇష్యూ అదేంటంటే స్కై రూట్ ఏరోస్పేస్ మరొకసారి వార్తలను ఇచ్చింది. స్కై రూట్ ఏరోస్పేస్ ఎగ్జాక్ట్లీ 3 months బ్యాక్ మనం చూసాం. ప్రస్తుతం ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఇన్ స్పేస్ అని చెప్పాను, ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్ స్పేస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఇస్రోకి సంబంధించే ప్రైవేట్ సంస్థల యొక్క ప్రోత్సాహం. యాక్చువల్గా ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించని ఒక ఘనత అమెరికా సాధించింది. ఆ ఘనతను సాధించి పెట్టిన సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ, స్పేస్ ఎక్స్ సంస్థ. ఎలన్ మస్క్ అని చెప్పాను, చాలా సార్లు చూసాం. స్పేస్ ఎక్స్ కానివ్వండి, బ్లూ ఆరిజిన్ కానివ్వండి, చాలా అంశాలు మనం చూస్తున్నాం. అలా క్రూ డ్రాగన్ అని చెప్పేసి ఇటీవల చాలా అంశాలు చెప్పాను. అలా స్పేస్ ఎక్స్ అమెరికాకి సంబంధించిన ఒక ప్రైవేట్ సంస్థ మానవ సహిత రాకెట్ ద్వారా మొట్టమొదటిసారి మానవులను అంతరిక్షంలోకి పంపి రికార్డ్ సృష్టించింది. మనం డో హార్లీ, బాబ్ బెహంకన్ ఈ వ్యక్తుల గురించి తరచూ చూసాము. అలా ప్రపంచం అంతా కూడా ఒక లెసన్ నేర్చుకుంది. ఈరోజు అంతరిక్ష రంగం అనేది ప్రతి ప్రభుత్వం కూడా, ప్రతి దేశంలో కూడా ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. ఇస్రో కానివ్వండి ప్రభుత్వం యొక్క చేతలోనే వస్తుంది. అలా ఈరోజు అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల యొక్క ప్రోత్సాహం తీసుకుంటే అంతరిక్ష రంగంలో మరింత అభివృద్ధిని చూడొచ్చు, మరిన్ని ఇన్నోవేషన్ చూడొచ్చు అని చెప్పేసి భారతదేశం కూడా, భారత ప్రభుత్వం కూడా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రైవేట్ స్టార్టప్లకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తుంది. అందులో భాగంగా ఇటీవల ఇస్రో చైర్మన్, ఇస్రో చీఫ్ శివన్ గారు కూడా ఒక కీలక ప్రకటన చేశారు. అదేంటంటే మన భారతదేశానికి సంబంధించి PSLV C-50 రాకెట్ ప్రయోగం ఇటీవల మనం చూసాం. ఆ రాకెట్ ప్రయోగం విజయవంతంగా ముగిసిన తర్వాత భారతదేశంలో స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న స్టార్టప్ ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని సంస్థలు చెప్పారు. స్కై రూట్ ఏరోస్పేస్ కానివ్వండి, వీరు తయారు చేస్తున్న శాటిలైట్స్ ని 2021 సంవత్సరం లాంచ్ చేస్తామని చెప్పేసి ఒక అధికారిక ప్రకటన చేశారు. అందులో భాగంగా ఈరోజు స్కై రూట్ ఏరోస్పేస్ వారు ఒక ఇన్నోవేషన్ తో మన ముందుకు రావడం జరిగింది. అదే సాలిడ్ ప్రొపల్షన్ ఇంజన్. సాలిడ్ ప్రొపల్షన్ ఇంజన్ అంటే రాకెట్ లో వాడే ఇంధనం. సో అలా రాకెట్ లో వాడే ఇంధనాన్ని తయారు చేసిన మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష స్టార్టప్ ఏది అంటే స్కై రూట్ ఏరోస్పేస్. స్కై రూట్ ఏరోస్పేస్ రెండోసారి వార్తలు నిలుస్తోంది. అంతకుముందు వారు చేసిన ఒక ప్రయోగం చెప్పాను. ఈరోజు స్కై రూట్ ఏరోస్పేస్ 2021లో వారు తయారు చేస్తున్న శాటిలైట్ ఏదైతే ఉంటుందో విక్రమ్ 1, ఆ విక్రమ్ 1 ప్రయోగాల్లో భాగంగా ఈ యొక్క సాలిడ్ ప్రొపల్షన్ ఇంజన్ ప్రయోగంతో వార్తలు నిలిచారు. సో జస్ట్ ఇక్కడ ఒక బిట్టు గుర్తుంచుకోండి సరిపోతుంది. దీనికి సంబంధించి ఇంకా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అవన్నీ వార్తలు ఇస్తాయి. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్ వారు తయారు చేసిన ఇంజన్ పేరేంటిది? సాలిడ్ ప్రొపల్షన్ ఇంజన్ పేరేంటి అంటారు. దీని యొక్క పేరు కలాం 5. కలాం 5. సో వీరు లాంచ్ చేయబోతున్న శాటిలైట్ ఏంటి? విక్రమ్ 1. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈ 3 టాపిక్లు ఇంటర్లింక్ చేసుకోండి. కృత్రిమ సూర్యుడు, సో శక్తికి సంబంధించి అమెరికా న్యూక్లియర్ రియాక్టర్ ఆన్ మూన్, సో దాని నుండి మన ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన అంశము. సో ఈ 3 అంశాలు జస్ట్ ఇది మాత్రం ఇంపార్టెంట్ జపాన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఈరోజు పసెక్స్ ఇండియా వియత్నాం ప్యాసేజ్ ఎక్సర్సైజ్ వార్తలు ఇచ్చింది. 2 రోజుల పాటు విజయవంతంగా జరిగి ముగిసింది పాసెక్స్. యాక్చువల్గా పసెక్స్ పేరుతో ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. భారత నావికా దళం వివిధ దేశాలతో పసెక్స్ పేరుతో చాలాసార్లు వార్తలు ఇచ్చింది. ఈరోజు ఇండియా అండ్ వియత్నాం. వియత్నాం అనగానే మనకు సౌత్ చైనా సీ గుర్తుకు రావాలి. చైనా వియత్నాంకి చాలా గొడవలు ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలాసార్లు మనం చర్చించుకున్నాం. సో సౌత్ చైనా సీ ఏదైతే ఉంటుందో ఈ సౌత్ చైనా సీలో మరొక బలమైన దేశం వియత్నాం. అలా వియత్నాంకి సంబంధించి ప్రస్తుతం కరోనా పరిస్థితుల కాలంలో ఫైనాన్షియల్ ఎయిడ్ కానివ్వండి, గూడ్స్ ఎయిడ్ కానివ్వండి, మెడిసినల్ సపోర్ట్ కానీ భారతదేశం చేస్తుంది. మిషన్ సాగర్ 3లో భాగంగా మనకి మిషన్ సాగర్ అంటే సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ అని చెప్పేసి మిషన్ సాగర్ 1 చూసాము, మిషన్ సాగర్ 2 చూసాము. మిషన్ సాగర్ 3లో భాగంగా వియత్నాంకి 15 టన్నుల గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసింది భారత ప్రభుత్వం, ఇండియన్ నేవీ. అలా ఏ నౌకదారు అంటే INS కిల్టాన్
ఐఎన్ఎస్ కిల్టాన్ వియత్నాంకి చేరింది. ఆ తర్వాత వియత్నాంకి చేరిన ఐఎన్ఎస్ కిల్టాన్ పాసెక్స్ అంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఇండియన్ నేవీకి మరియు వియత్నాం నేవీకి మధ్యలో 2 రోజుల పాటు విజయవంతంగా ఎక్కడ జరిగింది? పాసెక్స్ నావికా సైనిక విన్యాసాలు అంటారు. సౌత్ చైనా సీ ప్రాంతంలో జరిగింది. సౌత్ చైనా సీ అంటేనే మనకు చైనాకి దగ్గరలో కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మన ప్రాబల్యాన్ని చూపించాలి. వియత్నాం కూడా మా యొక్క మంచి మిత్రుడు అని చెప్పేసి చైనాకు ఒక మెసేజ్ ఇవ్వడం అన్నట్టు. సో నేరుగా పెట్టి అడుగుతారు. ఇటీవల ఇండియా వియత్నాం 2 దేశాల మధ్యలో జరిగిన నావికా దళ విన్యాసాల పేరు పాసెక్స్ ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగాయి అంటారు. సో మనకి సౌత్ చైనా సీ ప్రాంతంలో జరిగింది. సో ఏ దేశం? ఇండియా వియత్నాం. సో సౌత్ చైనా సీకి సంబంధించి చుట్టుపక్కల దేశాలు కానివ్వండి ఈ వివాదాలన్నీ మనం తరచూ చూస్తున్నాం. ఈరోజు ఇందులో పార్టిసిపేట్ చేసిన ఈ నావికా విన్యాసాల్లో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్ ఐఎన్ఎస్ పేరు ఏంటంటే ఐఎన్ఎస్ కిల్తాన్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇటీవల ఐఎన్ఎస్ కిల్తాన్ కూడా చాలా నావికా విన్యాసాల్లో మనం చూస్తున్నాం. ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము అంటార్కిటికాకి సంబంధించి మరొకసారి వార్తలు నిలిచింది. అంటార్కిటికా ఈ వారంలోనే అంటార్కిటికాకి సంబంధించి ఒక అంశాన్ని చెప్పాను మీకు. అంటార్కిటికా సదర్న్ పోల్ మనకి దక్షిణ ప్రాంతంలో చిట్ట చివరి ఖండం అని చెప్పేసి అంటార్కిటికాకు సంబంధించి 36 మంది శాస్త్రవేత్తలు చిలియన్ రీసెర్చ్ స్టేషన్ లో 36 మంది చిలీ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ బారిన పడ్డారు. అందుకు సంబంధించి మన భారతదేశానికి సంబంధించి మైత్రి భారతీ కేంద్రాల గురించి కూడా చెప్పాను జస్ట్ 4 days బ్యాక్. ఈరోజు అంటార్కిటికాకి సంబంధించి మరొక అంశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే A68 అనే అతిపెద్ద ఐస్బర్గ్ ప్రమాదకరంగా మారింది. ఐస్బర్గ్ అంటున్నాను. సో అంటార్కిటికా అంటేనే మంచుఖండం. అలాంటి మంచుఖండం నుండి విరిగిన ఐస్ ముక్క అనుకోండి. ఒక అతిపెద్ద ఐస్ ముక్క. దీని యొక్క కెపాసిటీ దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే 5800 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కల ఒక అతిపెద్ద మంచు ముక్క. అంటార్కిటికా ఖండం నుండి విడిపోయిన మంచు ముక్క 2007లో జరిగింది. ఇదంతా కూడా విరిగిపోవడం అదంతా ప్రయాణించడం. అలా ఇటీవల ఓషన్ కరెంట్స్ జాగ్రఫీలు మీరు చూస్తూ ఉంటారు. ఓషన్ కరెంట్స్ అనే మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. మన విండ్ సిస్టమ్ కానివ్వండి. ఓషన్ కరెంట్స్ లో భాగంగా ఈ విరిగిన ముక్క ఏదైతే ఉంటుందో A68 అనే ఐస్బర్గ్ ప్రస్తుతం ఒక ప్రాంతానికి ప్రమాదకరంగా మారుతోంది. అదే సౌత్ జార్జియా ఎక్కడ ఉంది అంటారు? సౌత్ అట్లాంటిక్ ఓషన్ ఉంది కదా. అట్లాంటిక్ ఓషన్ సదర్న్ ప్రాంతంలో ఉండేదే మనకి సౌత్ జార్జియా అనేది ప్రస్తుతం ఏ దేశానికి సంబంధించిన ఒక ఐలాండ్ అంటారు? అది యూకే ఆధ్వర్యంలో యూకే ప్రభుత్వ అధికారంలో ఉంటుంది. సో సౌత్ జార్జియాలో ఒకే ఒక్క సెటిల్మెంట్ ఉంటుంది మానవుల పరంగా కానివ్వండి. అదే మనకి గ్రిట్వికెన్. సో గ్రిట్వికెన్ ప్రాంతానికి ప్రమాదకరంగా మారింది A68 అనే ఒక ఐస్బర్గ్, విరిగిపోయిన ఐస్బర్గ్. సో దీనికి సంబంధించి సమాచారాన్ని యుఎస్ ఐస్ రీసెర్చ్ సెంటర్ వారు అధికారికంగా ప్రకటించడం జరిగింది. యుఎస్ ఐస్ రీసెర్చ్ సెంటర్ ఈ A68 అనే ఒక నామకరణాన్ని ఈ విరిగిపోయిన ఐస్ ముక్క ఏదైతే ఉంటుందో అంటార్కిటికా నుండి విరిగిపోయిన ఐస్ ముక్క ఉంటుంది కదా దానికి నామకరణం చేశారు. అండ్ ఇటీవల ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ A68 నుండి మరొక 2 పీసెస్ కూడా విడిపోయినాయి. ఆ 2 పీసెస్ కి A68E A68F అని పేరు పెట్టారు. ఎందుకంటే గుర్తించడానికి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది అంతా అవసరం లేదు. మనకి జాగ్రఫీలో కానీ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ప్రశ్నలు ఏంటంటే ఇటీవల అంటార్కిటికా ఖండం నుండి అని ఇస్తారు, లేకపోతే ఏ ఖండం నుండి ఒక మంచు ఐస్బర్గ్ ఒక మంచు ముక్క అనేది విరిగిపోయింది. అతిపెద్ద మంచు ముక్క అంటారు. దాని యొక్క పేరు A68 స్మాల్ ఎన్ రాయన్ లేకపోతే A68 అని ఒకటే. అది ఏ ఖండం నుండి విడిపోయిందంటే అంటార్కిటికా సదర్న్ మోస్ట్ పోల్. సో అలా విరిగిపోయింది. ఏ ప్రాంతంకి ఇప్పుడు ప్రమాదకరంగా మారింది అంటే సౌత్ జార్జియా ఎక్కడ ఉంటుంది అట్లాస్లో అంటారు? ఏ మహాసముద్ర ప్రాంతంలో ఉంటుంది అంటారు? మనకి సౌత్ అట్లాంటిక్ ఓషన్ పరిధిలో ఉండే సౌత్ జార్జియా. అందులో కూడా గ్రిట్వికెన్ ప్రాంతానికి ప్రమాదకరంగా మారింది. ఈ ఐస్బర్గ్ అనేది ఇక్కడికి వచ్చి ఢీకొనింది అనుకోండి. అంత పెద్ద విస్తీర్ణంలో ఉండే ఐస్బర్గ్. సో 5800 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం అంటే ఎంత పెద్దదో ఊహించుకోండి. అలాంటి మంచు గిట్లో ఇక్కడికి ఐస్బర్గ్ ఇక్కడికి వచ్చి ఢీకొంటే ఇక్కడ ఉండే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ కానివ్వండి, మనకి ముఖ్యంగా జంతుజాలం పైన కానివ్వండి చాలా ప్రమాదకరంగా ఉంటుంది. సో దానికి సంబంధించి హెచ్చరికలు జారీ చేస్తుంది USIRC. సో ఇదొకటి యాడ్ చేసుకోండి. ఏంటంటే ఇక్కడ మనకి సౌత్ అట్లాంటిక్ ఓషన్ గురించి చెప్పాలి. అందులో భాగంగా సౌత్ జార్జియా ప్రాంతం ఎక్కడ ఉంటుంది? సౌత్ జార్జియా అనేది ఎవరికి సంబంధించిన ప్రాంతం? అధికారం ఎవరికి ఉంటుంది దీనిపైన అంటే యూకేకి సంబంధించిన ఒక స్థావరం ఇది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం బాషన్ చార్ ఐలాండ్ వార్తలు నిలిచింది. బాషన్ చార్. సో బాషన్ చార్ అనేది ఒక ఫ్లోటింగ్ ఐలాండ్.
ఇది సిల్ట్ ఏదైతే ఉంటుందో, ఫ్లడ్ ద్వారా సిల్ట్ అనేది వస్తుంది కదా, సన్నపు మట్టి ఏదైతే ఉంటుందో ఆ సిల్ట్ ద్వారా, ఫ్లడింగ్ ద్వారా, వరదల ద్వారా ఏర్పడిన ఒక ఐలాండ్. భాషన్ చార్ ఐలాండ్ అనేది ఏ దేశానికి సంబంధించింది? ఇదే ప్రశ్న. అది ఏ దేశానికి సంబంధించి అంటే మనకి బంగ్లాదేశ్ సంబంధించి మ్యాప్ లో ఇక్కడ ఉంటుంది. సో అలా బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో ఉండే ఒక ఫ్లోటింగ్ ఐలాండ్, ఒక సిల్ట్ ద్వారా వరదలతో వచ్చిన మట్టి ఏదైతే ఉంటుందో, సారవేతన మట్టి, దాని ద్వారా ఏర్పడిన ఒక ఫ్లోటింగ్ ఐలాండ్ పేరు భాషన్ చార్. సో ఇది ఒక్కటే బిట్. ఎందుకు ఈరోజు వార్తలు నిలిచింది అంటే ప్రస్తుతం రోహింగ్యా క్రైసిస్ మనం చూస్తున్నాం. రోహింగ్యాలకు సంబంధించి ప్రతిసారి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుండి ఏదో ఒక అంశం వార్తలు ఇస్తుంది. మయన్మార్కి సంబంధించిన రోహింగ్యా మైనారిటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో ప్రస్తుతం చాలా దేశాలకు వలసలు వస్తున్నారు. అందులో భాగంగా రోహింగ్యా ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారిని అడ్డుకోవడానికి చాలా దేశాలు కంచెలు కూడా కడుతున్నాయి. కొన్ని దేశాలు రోహింగ్యాలు కనబడితే అక్కడికక్కడ చంపేస్తున్నారు. అలాంటి రోహింగ్యాలు ప్రవేశించిన దేశంలో బంగ్లాదేశ్ కూడా ఒకటే. ఎందుకంటే మనకి మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్లో పెద్ద మొత్తంలో రోహింగ్యాలు ఉంటారు. అలాంటి రోహింగ్యాలందరినీ కూడా భాషన్ చార్ ఐలాండ్ ప్రాంతానికి షిఫ్ట్ చేస్తూ ఈరోజు బంగ్లాదేశ్ వార్తలు నిలిచింది. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. ఎందుకు చేస్తున్నారు? యాక్చువల్గా చాలా వివాదం జరుగుతుంది ప్రస్తుతం బంగ్లాదేశ్లో. ఎందుకంటే ఈ రోహింగ్యా ఎవరైతే ఉంటారో, యాక్చువల్గా రోహింగ్యాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి కూడా చాలా విషయాల్లో కొన్ని దేశాలను ప్రార్థిస్తుంది కూడా. మానవ హక్కులు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. రోహింగ్యాలను ఊచకోత కోస్తున్నారు కొన్ని దేశాల్లో, వారిని కాపాడండి, వారికి వలసలు ఎవరైతే వచ్చారో వారికి ఏదో రకంగా రీహాబిలిటేషన్ ఇవ్వండి అని చెప్పేసి చాలా దేశాలకు ఇస్తున్నారు. అందులో భాగంగా రోహింగ్యాలు ఇండియాలో కూడా వచ్చారు, చాలా ప్రాంతాల్లో ఉన్నారు. సో అలా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు. అలాంటి రోహింగ్యాలకు సంబంధించి వారందరినీ కూడా ఒక ప్రత్యేక ప్రాంతానికి షిఫ్ట్ చేసింది బంగ్లా ప్రభుత్వం. అది ఎక్కడ అంటే భాషన్ చార్ ఐలాండ్. భాషన్ చార్ అనేది 20 సంవత్సరాల కింద ఏర్పడిన ఒక ఫ్లోటింగ్ ఐలాండ్. ఫ్లడింగ్ ద్వారా వచ్చే సిల్ట్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఏర్పడింది. అలా భాషన్ చార్ ప్రాంతంలో కొన్ని నిర్మాణాలు చేపట్టి ఆ ప్రాంతంలోకి రోహింగ్యాలందరినీ కూడా నెట్టేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. సో దీనికి సంబంధించి బంగ్లాదేశ్లో ప్రతిపక్షాలు, చాలా మంది మానవ హక్కుల కార్యకర్తలు అందరూ కూడా ఇది అన్యాయం అని చెప్పేసి చాలా వివాదం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇటీవల బంగ్లా ప్రభుత్వము రోహింగ్యాలను ఏ ఐలాండ్ లోకి షిఫ్ట్ చేస్తూ వార్తలు నిలిచింది అంటారు? భాషన్ చార్. భాషన్ చార్ ఎక్కడ ఉంది? బే ఆఫ్ బెంగాల్లో ఉంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ఒక ఫ్లోటింగ్ ఐలాండ్. భాషన్ చార్ అంటేనే ఫ్లోటింగ్ ఐలాండ్. సో ఇది ఎలా ఏర్పడిందంటే 20 సంవత్సరాల కింద ఈ ఫ్లడ్డింగ్ ఏదైతే ఉంటుందో, ఫ్లడ్డింగ్ ద్వారా వచ్చిన సిల్ట్ ద్వారా ఏర్పడిన ఒక ఐలాండ్ ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం ఆల్కహాల్కి సంబంధించి. ఎగ్జాక్ట్లీ 3 days బ్యాక్ ఆల్కహాల్కి సంబంధించి ఒక అంశం చెప్పాను. ఐటీబీపీకి సంబంధించి ఇంటర్నెట్ బేస్డ్ ఆల్కహాల్ సిస్టమ్ అని చెప్పేసి ఐటీబీపీలో పనిచేసే సైనికులకు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానివ్వండి, వారందరికీ కూడా ఆల్కహాల్ ఆన్లైన్ విధానంలో ఇస్తున్నారు. 8 బాటిల్స్, 6 బీర్ కేసెస్ అని చెప్పాను. సో ఈరోజు ఆల్కహాల్కి సంబంధించి ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి అంటే ఏంటి? వాతావరణ శాఖ. వాతావరణ శాఖ ఈరోజు భారతదేశంలోని ఉత్తర భారతం ఉంటుంది కదా, ఉత్తర భారత ప్రజలందరికీ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒక ఆర్డర్ ఇచ్చింది. అదేంటంటే ఉత్తర భారతదేశంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో వారు ఆల్కహాల్ని స్వీకరించకండి, తాగకండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ఎప్పటికి కాదు, ప్రస్తుత పరిస్థితులు అంటే ఐఎండి ఇస్తుంది. మరి ఐఎండి ప్రస్తుత పరిస్థితులు ఎలా కన్సిడర్ చేస్తుంది? మనం చూడండి, ఐఎండి అంటేనే వాతావరణం, ఉత్తర భారతదేశం అంటుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ గుర్తు రావాలి. అదేంటంటే ప్రస్తుతం ఉత్తర భారతదేశానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్, చాలాసార్లు చెప్పాను, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో చిలియన్ సీజన్ ప్రారంభమైంది. అతి శీతల కాలం అని చెప్పేసి చిలియన్ కాలం అని చెప్పేసి, చిలియన్ కుర్ద్, చిలియన్ బచ్చా, 3 రకాల కాలం చెప్పాను. అతి శీతల ప్రాంతం. అలాంటి ఉత్తర భారతదేశంలో ప్రస్తుతం అతి శీతల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వింటర్ సివియర్గా ఉంది. ఇలాంటి వింటర్ సీజన్ దృష్టిలో ఉంచుకొని ఉత్తర భారతదేశం, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఈ రాష్ట్రాల్లో నివసించే వారు ఎవరైతే ఉంటారో ఆల్కహాల్, విస్కీ, రమ్, బ్రాండీ ఏది కూడా తాగకండి. ఎందుకంటే ఇది హైపోథర్మియాకి లీడ్ చేస్తుంది అని చెప్తున్నారు. హైపోథర్మియా, మనకు కొన్ని టర్మినాలజీ ఉంటుంది. హైపో, హైపర్, ఈ రెండింటి మధ్య కూడా. హైపర్ అంటే ఎక్కువ, హైపో అంటే తక్కువ. సో హైపోథర్మియా, థర్మా, సో థర్మామీటర్, థర్మా అంటున్నాం. సో థర్మా అనే పదం ఎక్కడ ఉన్నా కూడా వేడిని సూచించే పదం. సో హైపోథర్మా అంటే ఉష్ణోగ్రత తగ్గుదల జరుగుతుంది. అంటే ఎవరికి? ఈరోజు ఆల్కహాల్ సేవించేవారు ఎవరైతే ఉంటారో ఈ అతి శీతల కాలంలో, ఈ వింటర్ సీజన్లో మీరు ఆల్కహాల్ కనుక సేవిస్తే, ఆల్కహాల్తో తయారు చేయబడిన ఏ డ్రింక్ అయినా సేవిస్తే మీ యొక్క టెంపరేచర్ మరింత తగ్గిపోతుంది. హైపోథర్మియా ద్వారా మరణాలు కూడా సంభవిస్తాయని చెప్పేసి ఈరోజు ఐఎండి వారు
రానున్న 40 రోజుల పాటు ఆల్కహాల్ని సేవించకండి అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక మన డిస్క్రిప్షన్ తాగుతామా తాగకపోయేది. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఎక్కువగా శీతల ప్రాంతాల్లో వైన్స్ విస్కీలు చాలా తాగుతారు. కారణం ఏంటంటే ఈ ఆల్కహాల్ అనేది మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వాసో డైలేటర్గా పనిచేస్తుంది. ఈ టర్మినాలజీ మీకు తెలిసే ఉంటుంది. సో వాసో డైలేటర్ అంటే మనకి ఏవైతే ఉంటాయో నరాలు ఉంటాయి కదా, అవి డైలేట్ అవుతాయి. సో వాసో డైలేటర్గా అయిన తర్వాత ఏదైతే ఉంటుంది ఈ ఆల్కహాల్ కానివ్వండి బ్లడ్ అంతా కూడా మన శరీరం ఉపరితలంలోకి వస్తుంది. అలా హీట్ అనేది జనరేట్ అవుతుంది. తాత్కాలికంగా మాత్రమే హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్గా స్వెట్ అనేది వస్తుంది. అలా స్వెట్ పుట్టిన తర్వాత మన శరీరం ఆటోమేటిక్గా శీతల ప్రాంతంగా తయారవుతుంది, చల్లబడిపోతుంది. సో అలా చల్లబడిపోయిన మన శరీరము చలికాలంలో మరింత పరిస్థితులు మన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటుందని చెప్పేసి వాసో డైలేటర్కి కారణమయ్యే ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించకండి, తాగకండి. దీని ద్వారా హైపోథర్మియా మరణాలు సంభవిస్తాయి. హైపోథర్మియాని గుర్తుంచుకోండి. ఇదంతా మెకానిజం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఆల్కహాల్ తీసుకున్న తర్వాత నరాల్లోకి వాసో డైలేటర్గా పనిచేస్తుంది. నరాలన్నీ కూడా వ్యాపిస్తాయి. ఆ వ్యాపించిన దాని నుండి ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా. ఈ ఫ్లోయింగ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మన శరీరంలో ఎక్కువగా ఫ్లో వచ్చినప్పుడు, రన్నింగ్ చేసినప్పుడు, గేమ్ ఆడినప్పుడు ఫ్లో అనేది పెరుగుతుంది, వాసో డైలేషన్ అనేది ఉంటుంది. ఆటోమేటిక్గా స్వెట్ అనేది పుడుతుంది. ఈ స్వెట్ అనేది పుట్టిన తర్వాత శరీరం అంతా చల్లబడిపోతుంది. సో ఈ చల్లబడిపోయిన తర్వాత ఏదైతే మన బయటి ప్రాంతాల్లో చలి ఉందో ఎక్కువగా అటాక్ అవుతుంది, హైపోథర్మియాకి లీడ్ చేస్తుంది. సో మనిషి చనిపోవడానికి కూడా కారణమవుతాడని చెప్పేసి ఒక అంశాన్ని ప్రస్తావించి చాలా మంది అనుకుంటారు చలికాలంలో ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటే వేడి ఉంటుంది అనుకుంటారు. కానీ మనకు కనిపించేది జస్ట్ తాత్కాలిక వేడి మాత్రమే. ఆ తర్వాత అల్టిమేట్గా కోల్డెస్ట్ ప్రాంతం మరి శీతలంగా తయారైపోతుంది శరీరం. సో దీనికి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు IMD శాస్త్రవేత్తలు. ఇది ఒకటి యాడ్ చేసుకోండి. సో దీనికి సంబంధించి ఏమైనా ఎడిటోరియల్స్ ఉంటే మీరు చాలా చదవండి, ఎందుకంటే ఎక్కువగా అర్థమవుతుంది. సో ఆల్కహాల్ పైన ఇటీవల IMD వారు భారతదేశంలోని ఏ ప్రాంతానికి ఒక హెచ్చరిక జారీ చేశారు ఆల్కహాల్ స్వీకరించకండి అంటే హైపోథర్మియాని దృష్టిలో ఉంచుకొని. ఎందుకంటే లాస్ట్ ఇయర్ హైపోథర్మియాతో మరణించిన వారిలో ఎవరైతే చలికాలంలో మరణించిన వారో దాదాపు మరణించిన వారిలో 60% హైపోథర్మియాతోటే మరణించారంట. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు హైపోథర్మియా జమ్మూ కాశ్మీర్ అని చెప్పారు కదా, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఆయుష్మాన్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రోగ్రాంలో భాగంగా PMJAY సెహాత్ కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్కి ఎక్స్టెండ్ చేస్తూ ప్రధానమంత్రి ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఒక ఆరోగ్య సంబంధిత పాలసీని ప్రారంభించారు. ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే PMJAY సెహాత్. సెహాత్ అంటే సోషల్ ఎండీవర్ ఆఫ్ హెల్త్ అండ్ టెలిమెట్రీ. సెహాత్ గుర్తుంచుకోండి, సోషల్ ఎండీవర్ ఆఫ్ హెల్త్ అండ్ టెలిమెట్రీ. దేనికి సంబంధించిందంటే జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతం, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా బీమా సౌకర్యాన్ని కల్పించే ఆయుష్మాన్ భారత్లో భాగంగా PMJAY సెహాత్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ కీలకమైన అంశంతో ఈరోజు జమ్మూ కాశ్మీర్ వార్తలు ఇచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో నివసించే ప్రజలందరికీ కూడా హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అందులో భాగంగా బీమా సౌకర్యాలను ప్రొవైడ్ చేయాలని చెప్పేసి PMJAY సెహత్ కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్ కూడా ఎక్స్టెండ్ చేస్తూ మనోజ్ సిన్హా గారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మనోజ్ సిన్హా గారు ఎవరు? ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇదొకటి PMJAY సెహాత్ సంబంధిత అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏదంటారు? జమ్మూ కాశ్మీర్. సెహాత్ అంటే సోషల్ ఎండీవర్ ఆఫ్ హెల్త్ అండ్ టెలిమెడిసిన్, సో వైద్యపరమైన అంశం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్స్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బ్యాంక్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, వరల్డ్స్ ఫస్ట్ క్రిప్టో కరెన్సీ బ్యాంక్ అంటున్నాను. క్రిప్టో కరెన్సీ ఈ పదాన్ని చాలా మంది వినే ఉంటారు, చాలా మంది క్రిప్టో కరెన్సీ పైన ఇన్వెస్ట్ చేసి కూడా ఉంటారు. క్రిప్టో కరెన్సీ ప్రపంచవ్యాప్తంగా గడిచిన 4-5 సంవత్సరాల నుండి విపరీత ఆదరణ డిమాండ్ ఉంది. అలాంటి క్రిప్టో కరెన్సీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఎగ్జాంపుల్స్ కొన్ని చూడండి. ఒకటి బిట్ కాయిన్,
సెకండ్ లైట్ కాయిన్, థర్డ్ రిపిల్. ఈ 3 పేర్లు కూడా మీరు వింటూనే ఉంటారు. ఈ 3 కూడా ఇంపార్టెంట్ బిట్ కాయిన్. సో అలా ప్రపంచవ్యాప్తంగా పదుల సంఖ్యలో క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. అలాంటి క్రిప్టో కరెన్సీస్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ 3 కరెన్సీస్ కి విపరీతమైన డిమాండ్, ఆదరణ, ప్రాధాన్యత ఇస్తారు. అందులో కూడా నెంబర్ 1 బిట్ కాయిన్. మన భారతదేశంలో కూడా చాలా మంది ప్రముఖులు బిట్ కాయిన్ పైన ఇన్వెస్ట్ చేసి, లైట్ కాయిన్ పైన ఇన్వెస్ట్ చేసి వార్తలు నిలుస్తున్నారు. ఆల్మోస్ట్ 1.5 year బ్యాక్ బాలీవుడ్ ప్రముఖ హీరో, అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ గారు భారీ మొత్తంలో బిట్ కాయిన్ పైన ఇన్వెస్ట్ చేశారు, బిట్ కాయిన్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత కొద్ది సమయంలోనే తనకు విపరీతమైన లాభాలు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత కొద్ది సమయంలో విపరీతమైన పతనం కూడా చూడడం జరిగింది. సో అలా బిట్ కాయిన్ గురించి, క్రిప్టో కరెన్సీస్ కి సంబంధించి, బ్లాక్ చైన్ టెక్నాలజీ సంబంధిత అంశం గురించి తరచూ ఆల్మోస్ట్ ఒక 2 years నుండి ప్రతి ప్రముఖ వార్తాపత్రికల్లో ప్రచురితం అవుతున్నాయి సమాచారం అంతా కూడా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ కలిగిన క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణకి సంబంధించి మన భారతదేశంలో మొట్టమొదటిసారి, ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ ఫిజికల్ బ్యాంక్ సంబంధిత అంశం వార్తలు ఇచ్చింది. సో ఫిజికల్ గా క్రిప్టో కరెన్సీస్ కి సంబంధించి, నిర్వహణకు సంబంధించి ఒక బ్యాంక్ ఏర్పాటు వార్తలు నిలిచింది. సర్వసాధారణంగా కరెన్సీ అంటే బిట్ కాయిన్, లైట్ కాయిన్, రిపిల్ వీటన్నిటిని మనం చూడొచ్చు, తాకొచ్చు అనుకుంటాం. కానీ వీటికి ఎలాంటి రూపం ఫిజికల్ గా అసలు ఇవి ఉండవు, వీటి ప్రజెన్స్ అనేది ఉండదు. మనం ఏదైతే రూపాయి కానీ, 100 రూపాయలు, 200, 500 రూపాయలు, 2000 రూపాయల నోట్ ఉంటుంది కదా, వీటన్నిటిని ఫిజికల్ గా చూస్తాము, ఫిజికల్ గా తాకుతాం. కానీ క్రిప్టో కరెన్సీస్ కి ఎటువంటి రూపం కానివ్వండి, అసలు ఫిజికల్ గా వీటి యొక్క ప్రజెన్స్ అనేది ఉండదు. జస్ట్ ఆన్లైన్ విధానంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మాత్రమే క్రిప్టో కరెన్సీస్ ని నిర్వహిస్తారు. అలాంటి క్రిప్టో కరెన్సీస్ కి భారతదేశంలో ఎలాంటి అనుమతులు లీగల్ గా లేవు. కానీ భారతదేశంలో చాలా మంది వ్యక్తులు క్రిప్టో కరెన్సీస్ ని కొనుగోలు చేస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా అంటే విదేశీ వెబ్సైట్స్ ఉంటాయి, ఆస్ట్రేలియాకి సంబంధించి కానివ్వండి, అమెరికాకి సంబంధించి, న్యూజిలాండ్ సంబంధించి విదేశాల్లో క్రిప్టో కరెన్సీస్ ని లీగల్ చేశారు. కొన్ని దేశాల్లో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అలాంటి క్రిప్టో కరెన్సీస్ పైన చాలా మంది భారతీయులు కూడా కొనుగోలు చేస్తున్నారు. విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు, భారీ మొత్తంలో లాభాన్ని పొందిన వారు కూడా ఉన్నారు. సేమ్ స్టాక్ మార్కెట్ లాగానే ఉంటుంది. ఇక్కడ కరెన్సీ అంటున్నాను కదా అని చెప్పేసి బిట్ కాయిన్ అనేది ఇలా ఉంటుందని చెప్పేసి రూపం అసలు ఉండదు. జస్ట్ ఇవి ఆన్లైన్ విధానంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా మాత్రమే నిర్వహించబడతాయి. అలాంటి క్రిప్టో కరెన్సీ నిర్వహణకి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి బ్యాంక్ ఈ రోజు భారతదేశంలో ఏర్పడింది. ఆ బ్యాంక్ పేరు ఏంటంటే యూనికాస్. మోస్ట్ ఇంపార్టెంట్ పేరు గుర్తుంచుకోండి, యూనికాస్. సో ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ ఫిజికల్ బ్యాంక్ ఏ దేశంలో ఏర్పడింది అంటే ఇండియా. ఫిజికల్ బ్యాంక్ అంటున్నాను. యాక్చువల్గా క్రిప్టో కరెన్సీ ప్రతి దేశంలో లీగల్గా ఉంది, చాలా దేశాల్లో. కానీ దీని నిర్వహణకి సంబంధించి ఇప్పటివరకు ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవస్థ మాత్రమే ఉంది, ఆన్లైన్లో నిర్వహించే సంస్థలు మాత్రమే ఉన్నాయి. అలాంటిది భారతదేశంలో ఫిజికల్ బ్రాంచెస్ ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి యూనికాస్ అనే పేరు ఈరోజు వార్తలు నిలిచింది. ఈ యూనికాస్ సంస్థ, యూనికాస్ అనే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ బ్యాంకును ఏర్పాటు చేసిన సంస్థలు ఏవి అంటారు? సంస్థలు అంటున్నాను అంటే సంయుక్తంగా ఏర్పాటు చేయబడిన క్రిప్టో కరెన్సీ బ్యాంక్. సో మొట్టమొదటిది ఏంటంటే క్యాషా, ప్రముఖ ఫిన్టెక్ సంస్థ, ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాషా అనే సంస్థ. సెకండ్ది యునైటెడ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సర్వీసెస్, యునైటెడ్ మల్టీ స్టేట్ కోఆప్ సర్వీసెస్. ఇది జైసల్మీర్, రాజస్థాన్ కేంద్రంగా పనిచేస్తుంది. సో ఈ యునైటెడ్ మల్టీ స్టేట్ కోఆప్ సర్వీసెస్ మరియు క్యాషా, ప్రముఖ ఫిన్టెక్ సంస్థ, లండన్ కేంద్రంగా పనిచేస్తున్న క్యాషా అనే సంస్థ సంయుక్తంగా యూనికాస్ అనే ఒక బ్యాంకు, క్రిప్టో కరెన్సీ నిర్వహణకి సంబంధించి మొట్టమొదటి బ్యాంకు భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారంటారు? ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో ప్రారంభించారు. సో రానున్న ఈ 1 month లో ఫిజికల్ బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి యూనికాస్ సంస్థ, దేశంలోనే మొట్టమొదటి క్రిప్టో కరెన్సీ బ్యాంక్ ఈరోజు ప్రకటన చేసింది. ఏ ప్రాంతాల్లో అంటారు? సో రాజస్థాన్ మరియు గుజరాత్, థర్డ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆఫ్ ఢిల్లీ, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్. ఈ 3 ప్రాంతాలలో ఈ జనవరి ఎండింగ్ లోపల 14 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నారట. బ్రాంచ్లు అంటే మనకు ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగే క్రిప్టో కరెన్సీ సంబంధించి యూనికాస్ అనే ఒక బ్యాంకుని ఏర్పాటు చేస్తాయి. ఎక్స్క్లూజివ్ గా
క్రిప్టో కరెన్సీ నిర్వహణకి సంబంధించి క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ కానివ్వండి. సో మనకి ఇక్కడ ఫిజికల్ రూపం ఉండదు అంటున్నాను. సో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ ఎలా చేస్తామో అక్కడ ఏదైతే మనకు కేటాయించబడిన అకౌంట్ నెంబర్ ఉంటుందో మన అకౌంట్ నుండి వేరే అకౌంట్కి ఎవరైనా మనకు పర్సనల్గా వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వారు కూడా క్రిప్టో కరెన్సీ నిర్వహణ చేస్తున్నారు అనుకోండి, వారు కూడా క్రిప్టో కరెన్సీ అకౌంట్ ఉందనుకోండి, వారికి ట్రాన్సాక్షన్ చేస్తారు. సో క్రిప్టో కరెన్సీకి సంబంధించి మార్పిడి కానివ్వండి ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని క్రిప్టో కరెన్సీ నిర్వహణకి సంబంధించి దేశంలోనే మొట్టమొదటి బ్యాంకు యూనికాస్ పేరుతో ప్రారంభించడం జరిగింది. 2022 సంవత్సరం వరకల్లా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒక్కొక్క బ్రాంచ్ మినిమం గా ఉంటుంది మరియు 100 బ్రాంచ్లను ఏర్పాటు చేస్తామని చెప్పేసి యూనికాస్ సంస్థ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఇంకొక నోట్ ఏంటంటే భారతదేశంలో క్రిప్టో కరెన్సీస్ కి ఎలాంటి అనుమతులు లేవు. కానీ ఈ యొక్క అంశం కూడా వార్తలు ఇచ్చింది. అదేంటో చూడాలి. ఎందుకంటే ఆర్బీఐ కానివ్వండి ఎవరు కూడా మన భారతదేశంలో అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కూడా క్రిప్టో కరెన్సీస్ కి ఇప్పటి వరకు అధికారిక అనుమతులను జారీ చేయలేదు. కానీ క్రిప్టో కరెన్సీ నిర్వహణకి సంబంధించి మాత్రం బ్యాంకు ఏర్పాటు ఈరోజు వార్తలు నిలిచింది. సో దీన్ని నిర్వహించేవారు ఎవరు, ఏ రకంగా ఉంటుంది, లేదంటే సెబీ నిర్వహిస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధిత అంశం క్రిప్టో కరెన్సీ అనేది మనం అసలు కనీసం కాయిన్స్ కూడా తీసుకోలేం. అసలు ఎలాంటి రూపం లేని కరెన్సీ నిర్వహణ పరంగా ఏ రకంగా చేస్తారనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ గా ఉంది. సో ఇక్కడ మీరు అభ్యర్థులు ఏం గుర్తుంచుకోవాలంటే దేశంలోనే మరియు ప్రపంచంలోనే మొట్టమొదటి ఫిజికల్ బ్యాంక్ క్రిప్టో కరెన్సీ సంబంధించి ఏ దేశంలో ఏర్పడిందంటే ఇండియాలో. సో ఆ బ్యాంక్ పేరు ఏంటి అంటే యూనికాస్. ఏ సంస్థలు ప్రారంభించే సంయుక్తంగా అంటారు. ఫస్ట్ క్యాషా అనే సంస్థ ప్రముఖ ఫిన్టెక్ ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థ లండన్ కేంద్రంగా పనిచేస్తుంది. క్యాషా అనే సంస్థ మరియు భారతదేశ కేంద్రంగా పనిచేస్తున్న యునైటెడ్ మల్టీ స్టేట్ కోఆప్ సర్వీసెస్ అనే ఒక సంస్థ, ఈ రెండు కలిసి యూనికాస్ అనే ఒక బ్యాంకు క్రిప్టో కరెన్సీ సంబంధిత బ్యాంకుతో ఈరోజు వార్తలు ఇచ్చాయి. అండ్ అభ్యర్థులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అదేంటంటే క్రిప్టో కరెన్సీస్ పైన అవగాహన పెంచుకోండి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో తరచూ పోటీ పరీక్షలు అన్నింటిలో కూడా అడుగుతున్నారు. జాతీయ స్థాయి పరీక్షలు ఎక్కువ అడుగుతున్నారు. ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ ఉంటాయి కదా ఇలాంటివి కానివ్వండి, మరియు ఫైనాన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఉంటాయి, బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఎల్ఐసి ఎగ్జామ్స్ వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకంటే ఎకానమీ రిలేటెడ్ టాపిక్. సో క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ కొన్ని ప్రముఖ ఎగ్జాంపుల్ చూసుకోండి. మీకు 3 ఇచ్చాను, చాలా ఉంటాయి. వీటితో పాటు అసలు క్రిప్టో కరెన్సీ అనేది ఏ టెక్నాలజీ ఆధారంగా అమలవుతుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి, ఏ దేశంలో లీగల్గా అమలవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేసుకోండి. ఎందుకంటే ప్రిలిమ్స్ మనకి ఏ ఎగ్జామ్ అయినా ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. బిట్ కాయిన్ అనేది ఒక క్రిప్టో కరెన్సీ, అదొకటి గుర్తుంచుకోండి. సో ఇలా గుర్తుంచుకోండి, ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చదవండి. కానీ మెయిన్స్లో ఎస్ఏ రూపంలో కానీ లేదంటే ఎకానమీలో కానీ బిట్టిచ్చారనుకోండి, ప్రశ్న ఇచ్చారనుకోండి, డిస్క్రిప్టివ్లో రాసే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో అలా వీటికి సంబంధించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుతం జరుగుతున్న ట్రెండ్, విదేశాల్లో చాలా దేశాలు క్రిప్టో కరెన్సీని అధికారికంగా కూడా ఆమోదించాయి. క్రిప్టో కరెన్సీని ఉపయోగించుకొని షాపింగ్ చేయొచ్చు, రెస్టారెంట్లో బిల్లు కట్టొచ్చు, టోల్ చార్జెస్ పే చేయొచ్చు. ఇలా క్రిప్టో కరెన్సీని కూడా లీగల్ చేసిన దేశాలు కూడా చాలా ఉన్నాయి ఇప్పటివరకు. అలాంటి దేశాలు కానివ్వండి ఇవన్నీ చూడండి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది రానున్న ప్రపంచంలో నెక్స్ట్ జనరేషన్లో క్రియాశీలక పాత్ర వహిస్తుంది. అదొకటి ఇంపార్టెంట్. ఇందులో ఉండే టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, ఒక ప్రత్యేకత కలిగిన వృక్ష జాతి వార్తలో నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఏపీ రిలేటెడ్ ఇష్యూస్గా రాసుకోండి, లేదంటే నేషనల్ ఇంపార్టెన్స్గా రాసుకోండి. ఇటీవల తరచూ మనం మొక్కలకి సంబంధించి, జంతువులకి సంబంధించి, జాతులు ఏవైతే ఉంటాయో చేపలకి సంబంధించి ఈ నెలలోనే 2 చేపలు చెప్పాను. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తెలంగాణలో కనుగొన్నారని చెప్పేసి ఒక టైగర్ ఫిష్ కానివ్వండి, ఇటీవల కనుగొనమైన గోల్డ్ బంగారు వర్ణపు చేప కానివ్వండి, ప్రాణహిత నది. సో ఇలాంటి అంశాలు ఏవైతే మనకు కనబడతా ఉంటాయో వార్తాపత్రికల్లో ప్రత్యేకత కలిగిన వాటి గురించి ఖచ్చితంగా చూడండి. వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. వీటి కోసం ఇన్ఫర్మేషన్ ఎక్కడ గ్యాదర్ చేస్తారంటే హిందూ పేపర్లో లాస్ట్ పేపర్ ఉంటుంది, లాస్ట్ కాలంలో వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏదన్నా జీవజాతి కనిపించింది అనుకోండి, ఒక అరుదైన చేప కనుగొనబడింది వెస్టర్న్ ఘాట్స్లో అని. వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ కనబడతాయి వార్తలు మనకి. సో అలా వెస్టర్న్ ఘాట్స్ కానీ, ఈస్టర్న్ ఘాట్స్ కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయి హిల్ ఏరియాస్లో, అక్కడ ఎక్కువగా జీవజాతులకి సంబంధించి ఇవన్నీ హాట్స్పాట్స్. సో అక్కడ ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వస్తుందో చూడండి. ఈరోజు మరొక అంశము ఈస్టర్న్ ఘాట్స్ కి సంబంధించి, తూర్పు కనుమలకు సంబంధించి, ఏపీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ప్రత్యేకత కలిగిన రోజ్ వార్తలు ఇచ్చింది. దాని పేరేంటంటే పోర్టులుకా లాల్జీ. పోర్టులుకా లాల్జీ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా కూడా సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి. జస్ట్ లాస్ట్ డే మీకు నిన్న కాక మొన్న
మనకి కొరికా సొబోర్నా అని చెప్పేసి ఒక ప్రత్యేకత కలిగిన బంగారు వర్ణపు చేప చెప్పాను. ఏది చెప్పినా కూడా మీకు సైంటిఫిక్ నేమ్ ఇస్తున్నాను, దాన్ని ఖచ్చితంగా చూడండి. ఈరోజు పోర్టులుకా లాల్జీ అనే ప్రత్యేకత కలిగిన రోజ్ ఫ్లవర్ వార్తలు నిలిచింది. ఏ ప్రాంతంలో దీనిని కనుగొనబడింది మొట్టమొదటిసారి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదంటే ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతంలోని మనకి ప్రకాశం జిల్లా భైరవకోన ప్రాంతంలో, మోస్ట్ ఇంపార్టెంట్ భైరవకోన ప్రాంతంలో సముద్ర మట్టానికి 1800 ఫీట్స్ ఎత్తులో అంటే 1800 ఎత్తైన ప్రాంతంలో అంటే శీతల ప్రాంతం. మనకి నార్మల్ ల్యాప్స్ రేట్ ఉంటుంది, జాగ్రఫీలో ఇంపార్టెంట్ టర్మ్. నార్మల్ ల్యాప్స్ రేట్ అంటే పైకి పోతున్న కొద్దీ టెంపరేచర్ అనేది ఫాల్ అవుతుంది, మనకి పడిపోతుంది. అలా ఎత్తైన ప్రాంతంలో కాబట్టి శీతల ప్రాంతానికి సంబంధించినట్టు. అలా ఎత్తైన ప్రాంతాల్లో జస్ట్ 10 సెంటీమీటర్స్ మాత్రమే పెరిగే ఒక మొక్క, దానికి ఉండే ఫ్లవర్ ఇంపార్టెంట్. ఈ ఫ్లవర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే సూర్యరశ్మి పడిన తర్వాత కాసేపటికి మాత్రమే విచ్చుకుంటుంది. అంటే సూర్యరశ్మి మనకి ఆల్మోస్ట్ 5-6 o'clock మనము సూర్యుడు అనేవాడు మనకు ఉదయిస్తాడు. ఆ తర్వాత ఒక 4 to 5 hours టైం తీసుకుంటుంది. ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30 నుండి 12 మధ్యలో మాత్రమే ఈ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో ఇది విరుచుకొని కనబడుతుంది. మనకి ఏదైతే ఓపెన్ ఫ్లవర్ కనబడుతుంది. ఆ తర్వాత మళ్ళీ 12 తర్వాత మెల్లగా క్లోజ్ అయిపోతుంది. అలా దీన్ని మన వాడుక భాషలో తెలుగు ప్రాంతాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దీనికి ప్రత్యేక పేరు ఉంటుంది. చాలా మంది వినే ఉంటారు నాగేటి గడ్డలు, నాగేటి గడ్డలు. సో ఒక్కసారి ప్రకాశం జిల్లాలో ఎవరన్నా ఉంటే నాగేటి గడ్డలు అని అడగండి, చెప్తారు వాళ్ళు. సో అలా నాగేటి గడ్డలు ఇది వనమూలిక కూడా వాడతారు. మనకు తెలుసో తెలియకో చాలా మొక్కలను మనకి ఆయుర్వేదిక్లో కానివ్వండి లేదా తినడంలో కానివ్వండి వాడతాం. అలాంటివి శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించి ఈరోజు కనుగొన్నారు అంటారు. కానీ వీటికి ఆ ప్రాంతంలో ఉండేవారు ఎప్పటి నుండో పూర్వీకులు కూడా వాడుతూనే ఉంటారు. అలాంటి ఒక ప్రత్యేకమైన రోజ్ వార్తలు ఇచ్చింది. దీన్ని సన్ రోజ్ అని కూడా అంటారు. ప్రకాశవంతమైన ఫ్లవర్, సూర్యరశ్మి పడినప్పుడు దీనిలో ఉండే కాంతి అద్భుతంగా ఉంటుంది. కామన్గా మనకి రోజ్ ఫ్లవర్ అంటే దానికి పెటల్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ కానివ్వండి వాటికి ముళ్ళు ఉంటాయి. కానీ ఇది చాలా సున్నితంగా ఉంటుంది. టోటల్ కూడా మనకి ఏమంటారు, ఇది దాదాపు నిండుగా కనబడే ఒక పుష్పం. అలాంటి పుష్ప జాతిని ఈరోజు కనుగొన్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని ఒక అంతర్జాతీయ జర్నల్లో కూడా పబ్లిష్ చేశారు. ఆ అంతర్జాతీయ జర్నల్ ఏంటంటే ఆసియా పసిఫిక్ బయోడైవర్సిటీ జర్నల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆసియా పసిఫిక్ జర్నల్లో దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా రాయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఇటీవల కనుగొనబడిన ప్రత్యేకత కలిగిన రోజ్ ఫ్లవర్ పేరేంటి అంటారు పోర్టులుకా లాల్జీ. పోర్టులుకేసే అనే ఫ్యామిలీకి సంబంధించింది. ఎందుకంటే మీరు బాటనీలో ఫ్యామిలీ కానివ్వండి, ఏ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి మనకి. ఒక్కొక్క ఫ్యామిలీ ఇటీవల చాలా చెప్పాను. సోలనేసేకి సంబంధించి కానివ్వండి, పోర్టులుకేసేకి సంబంధించి కానివ్వండి చాలా నేర్చుకుని ఉంటారు. పోర్టులుకా ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, పోర్టులుకేసే ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో అందులో ఇప్పటి వరకు 8 రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ రోజు కనుగొనబడింది 9వ రకంగా గుర్తించబడింది. పోర్టులుకేసే ఫ్యామిలీకి సంబంధించి పోర్టులుకా లాల్జీ అనే ఒక ప్రత్యేకత కలిగిన ఫ్లవర్. ఈ లాల్జీ ఎవరంటే లాల్జీ సింగ్ అనే ఒక వృక్ష శాస్త్రవేత్త తన పేరిట పెట్టారు ఇక్కడ. సో అలా పోర్టులుకా లాల్జీ అనే ఒక ప్రత్యేకత కలిగిన ప్రకాశవంతమైన రోజ్ ఫ్లవర్ ఏ ప్రాంతంలో కనుగొనబడింది ఇటీవల అంటారు. మనకి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా భైరవకోన సముద్ర మట్టానికి 1800 ఎత్తైన ప్రాంతంలో దీనికి సంబంధించిన ఆనవాలు. మరి దీనికి సంబంధించి అధికారిక సమాచారాన్ని అంతర్జాతీయ జర్నల్లో పబ్లిష్ చేశారు. ఆ జర్నల్ పేరు ఆసియా పసిఫిక్ బయో జర్నల్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఎందుకంటే ఏదైనా వార్తలు ఇస్తున్న వృక్షం కానీ జంతువు కానీ చెప్పినప్పుడు మీకు ఖచ్చితంగా అధికారిక జర్నల్ పేరు కూడా ఇస్తున్నాను, అవన్నీ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఈ వృక్ష జాతికి సంబంధించి స్పెషాలిటీ ఏంటంటే వనమూలికల పరంగా కానివ్వండి చాలా మంది లోకల్ పీపుల్ కూడా వాడతారు. ఇవి రేర్ ఫ్లవర్స్. జస్ట్ 10 సెంటీమీటర్స్ ఉండే ఒక ట్విగ్ అంటే చిన్న మొలకలా ఉంటుంది. చిన్న మొక్కకి ఒక్క మొక్కకు ఒక్కటే ఫ్లవర్ ఉంటుంది. అలాంటి దీనికి సీడ్స్ కూడా ఉంటాయి, బ్లాక్ కలర్ సీడ్స్. అవన్నీ కూడా ప్రత్యేకత కలిగినవి. అలాంటి ఒక ప్రత్యేకత కలిగిన ఒక ఫ్లవర్ సంబంధిత అంశంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ నేషనల్ ఇంపార్టెన్స్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న అంశం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము న్యూమోసిల్ అనే ఒక వ్యాక్సిన్ వార్తలు నిలిచింది. న్యూమోసిల్ మోస్ట్ ఇంపార్టెంట్. న్యూమోసిల్ దేశంలో మొట్టమొదటిసారి న్యూమోనియా స్ట్రెప్టోకోక్కస్ న్యూమోనియే అనే ఒక పారాసైట్ డిసీజ్ ఏదైతే ఉంటుందో మన చిన్నపిల్లలు ఎక్కువగా మనకి న్యూమోనియా వ్యాధి అని చెప్పేసి రెగ్యులర్గా చూస్తాం. న్యూమోనియా కంజుగేట్ వ్యాక్సిన్ సంబంధించి ప్రయోగాలు చేస్తోందని చెప్పేసి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా
పూణే బేస్డ్ సంస్థ గురించి జూలై మాసంలో చర్చించాను మీకు. ఎందుకంటే ICMR వీరికి అనుమతులు జారీ చేసింది. సో న్యూమోనియా వ్యాధికి సంబంధించి చిన్నపిల్లల్లో లంగ్స్ కి వచ్చే ఒక వ్యాధి ఉంటుంది. ఆ లంగ్స్ కి మరియు పెద్దవాళ్ళు కూడా 65+ ఎవరైతే ఉంటారో, మనకు అందుకే చూడండి పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో శైశవ దశ ఉంటుంది, వృద్ధాప్యంలో వారందరూ చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. సో అలా చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులు ఎక్కువగా వృద్ధాప్యంలో కూడా వస్తాయి. అలాంటి వ్యాధి ఏదైతే ఉంటుందో న్యూమోనియా, ఆ న్యూమోనియా వ్యాధికి కారణమైంది స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే ఒక బ్యాక్టీరియా. కొన్ని వైరల్ డిసీజెస్ కూడా ఉంటాయి. సో అలా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా వ్యాధి చిన్నపిల్లల్లో లంగ్స్ పైన ఇబ్బంది చూపిస్తుంది. అలాంటి లంగ్స్ లో ఎయిర్ సాక్స్ ఫామ్ అవుతాయి. ఎయిర్ సాక్స్ అంటే ఏంటంటే కొన్ని వాయు రూపంలో ఫామ్ అవుతాయి, బబుల్స్ లాగా ఫామ్ అవుతాయి. అలాంటి ఎయిర్ సాక్స్ లో పస్ ఫ్లూయిడ్స్ నిండిపోయి విపరీతమైన నొప్పి, కొన్ని సందర్భాల్లో బ్లీడింగ్ కూడా అవుతుంది. సో అలా చిన్న పిల్లల్లో వచ్చే ఒక న్యూమోనియా డిసీజ్ కి సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారి వ్యాక్సిన్ సంబంధిత అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ పేరేంటి అంటారు? మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇప్పటి వరకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గురించి చాలాసార్లు చర్చించాను. ఆధార్ పునావాలా గారు ఇటీవల ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తించబడ్డారు. ఆసియా ప్రాంతంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఆధార్ పునావాలా గురించి మనం చూసాము. మరి ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు పూణే కేంద్రంగా పనిచేసిన సంస్థ ప్రస్తుతం కోవిషీల్డ్ కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా చూస్తున్నాం. అలాంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక సంస్థ, మరొక సంస్థ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారి ప్రపంచంలో 3వ న్యూమోనియా వ్యాధికి ఇచ్చే వ్యాక్సిన్ ని కనుగొనడం జరిగింది. న్యూమోనియా అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. ఇప్పటివరకు చాలా మనకు ఎక్కువగా యాంటీ బ్యాక్టీరియల్ కానివ్వండి, యాంటీబయాటిక్స్ వాడతారు, అలాంటి మెడిసిన్స్ వాడుతున్నారు, కానీ వ్యాక్సిన్ లేదు. అలాంటి న్యూమోనియా వ్యాధి రాకుండా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, వ్యాధి రాకుండా వ్యాక్సిన్ ఇస్తాం, వ్యాధి వచ్చిన తర్వాత క్యూర్ అవ్వడానికి ఇచ్చేది మెడిసిన్. సో మెడిసిన్, వ్యాక్సిన్ బోత్ ఆర్ డిఫరెంట్. అసలు వ్యాధే రావద్దు అని చెప్పేసి మనం వ్యాక్సిన్ ఇస్తాం. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అంటున్నాం. సో కరోనా వ్యాక్సిన్ అనేది మనం వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, యాంటీబయాటిక్స్ శరీరంలో డెవలప్ అయ్యి ఇక ఫ్యూచర్ లో మనకు వ్యాధి రాదు. ఎగ్జాంపుల్ మనకు పోలియో వైరస్ ఏదైతే ఉంటుందో పోలియో వ్యాక్సిన్ మన చిన్నతనంలో ఇస్తాం. అలా యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి కాబట్టి నెక్స్ట్ టైం యాక్టివ్గా పోలియో వైరస్ మన శరీరంలో ప్రవేశించినా కూడా మనకు వ్యాధి అనేది రాదు. ఎందుకంటే యాంటీబయాటిక్స్ కారణమవుతాయి, మనకు లోపల ఉండే యాంటీబాడీస్ కారణమవుతాయి, ప్రతి దేహాలు అంటాం మనం. సో అలా ఈరోజు ఒకవేళ ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, జలుబు చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? మెడిసిన్ తీసుకుంటాం. వ్యాధి వచ్చిన తర్వాత మెడికేషన్, వ్యాధి రాకుండా ఉండడానికి వ్యాక్సిన్. అలా న్యూమోనియా వ్యాధి చిన్నపిల్లలు ఇబ్బంది పెట్టే ప్రాణాంతక వ్యాధి ఏదైతే ఉంటుందో అది రాకుండా ఒక వ్యాక్సిన్ కనుగొన్నారు, న్యూమోసిల్ వ్యాక్సిన్. ఈ న్యూమోసిల్ వ్యాక్సిన్ ని ఎవరు అధికారికంగా లాంచ్ చేశారో, ఆవిష్కరించారు అంటారు? ప్రస్తుతం వైద్య సంబంధిత అంశం కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రస్తుతం ఎవరు? హర్షవర్ధన్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ హర్షవర్ధన్ గారు అధికారికంగా నిన్న దీన్ని ఆవిష్కరించడం జరిగింది. సో భారతదేశంలో మొట్టమొదటి న్యూమోనియా వ్యాధికి సంబంధించి వ్యాక్సిన్, న్యూమోసిల్ వ్యాక్సిన్ ని ఎవరు తయారు చేశారంటారు? సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. దీని యొక్క చీఫ్ ప్రస్తుతం పునార్ అదవాలే గారు. నెక్స్ట్ స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనేది ఏదైతే ఉంటుందో అది ఈ వ్యాధికి కారణమైన కారకం. మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు న్యూమోసిల్ అనే ఒక వ్యాక్సిన్ కూడా వార్తలు నిలిచింది. మొట్టమొదటి అంశం ఇది. అండ్ నెక్స్ట్ ఈరోజు కుక్కలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ అంశాలు ఒకటి వార్తలు నిలిచింది. అకారణంగా వీధి కుక్కలను చంపకూడదని చెప్పేసి కుక్కల పెంపకం మరియు నియంత్రణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. మనం వీధి కుక్కలను చూస్తూనే ఉంటాం తరచు. చాలా వీధి కుక్కలు కొన్ని వ్యాధుల బారిన పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. కొన్ని కుక్కలను చూడగానే భయం వేస్తుంది, ఎందుకంటే దానికి ఉన్న ఏదైతే ఉంటుందో హెయిర్, దాని శరీరం పైన ఉండే ఫర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం రాలిపోయి విపరీతంగా కనబడతాయి. అలాంటి కుక్కలు కొన్ని వెర్రి కుక్కలు అని కూడా అంటాం. సో అలా ఏమైనా కుక్కలు కనబడినప్పుడు మనము మన పరిధిలో ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు కుక్కల్ని వేసుకొని తీసుకుపోతారు. కొన్ని కుక్కల్ని చంపేస్తారు కూడా. కొన్ని ప్రాంతాల్లో కుక్కలు ఈ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి, గాయాల పాలు చేస్తున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కుక్కలను అకారణంగా చంపేస్తున్నారు కూడా. అలాంటి ఇన్ఫర్మేషన్ చూస్తాం. కుక్కల్ని చంపడం అనేది మనం రెగ్యులర్గా చూస్తాం. అలా అకారణంగా ఎప్పుడు కూడా వీధి కుక్కల్ని చంపేయకూడదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నంబర్ 8 ని సవరిస్తూ, నంబర్ 8 ఆఫ్ ఏపీ పంచాయత్ రాజ్ యాక్ట్ ని సవరిస్తూ వీధి కుక్కల పెంపకం
మరియు నియంత్రణకి సంబంధించి కొన్ని కీలక గైడ్ లైన్స్ జారీ చేసింది. ఏదైనా మనకు వీధిలో కనబడే కుక్క అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే ఎవరైతే మన మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారో వారు వస్తారు. ఆ కుక్కని ఫస్ట్ పరిశీలిస్తారు, వెంటనే చంపేయకూడదు. పరిశీలించేసి దానికి కారణమైన వ్యాధి ఏంటి, ఒకవేళ నయమైన వ్యాధి అయితే దానికి మెడికేషన్ ఇస్తారు. నయం కాని వ్యాధి, అది బ్రతికితే మన బ్రతుకుకే కష్టమవుతుంది అన్నప్పుడు ఆ కుక్కని చంపేయడానికి వైద్యులు ఎవరైతే ఉంటారో, వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే ఉంటారో చంపడానికి సింపుల్గా ఇది యూథనేషియా అన్నట్టుగా, మెర్సీ కిల్లింగ్ అన్నట్టు, అంటే జంతువులకు సంబంధించి మెర్సీ కిల్లింగ్. ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ అనే హాట్ టాపిక్ మానవులకు సంబంధించి. సో అలా కోమాలో ఉన్న పేషెంట్స్ కానివ్వండి, మనకు మెర్సీ కిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి అరుణా షాన్బా కేసు సుప్రీంకోర్టు ఏం చెప్పి నాకు చూడండి. సేమ్ కుక్కలకి మెర్సీ కిల్లింగ్ సంబంధిత అంశం ఈరోజు ఏపీకి వార్తలు నిలిచింది. సో కుక్కలు ఏవైతే ఉంటాయో వ్యాధి బారిన పడ్డవి కానివ్వండి, వెర్రి కుక్కలు కానివ్వండి, వీటికి సంబంధించి దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్న కుక్కలను మెడికేషన్ ద్వారా చంపేయండి, కానీ అకారణంగా ఏ ఒక్క కుక్కను కూడా చంపకూడదని చెప్పేసి ఆంధ్ర ప్రభుత్వం ఈరోజు వన్యప్రాణి సంరక్షణలో భాగంగా ఒక అంశం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. జస్ట్ ఇది ఎగ్జామినేషన్లో అడగకపోయినా కూడా ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని అంశాలు నేర్చుకోండి. ప్రస్తుతం జరుగుతుంది ఏంటి, మన చుట్టూ ఉన్న అంశాలు ఏంటి. సో అలా ఆంధ్రప్రదేశ్ సంబంధించి వీధి కుక్కల విషయంలో ఒక పెంపకం కానీ నియంత్రణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నంబర్ 8కి సవరణలు చేస్తూ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఫస్ట్ పర్సన్ పియరీ కార్డిన్ గారు వార్తలు ఇచ్చారు. పియరీ కార్డిన్ అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ప్రముఖ బ్రాండ్. చాలా మంది చూసే ఉంటారు, ఇలా ఉంటుంది పియరీ కార్డిన్ అని చెప్పేసి లోగో కూడా ఉంటుంది. మనకి ప్రముఖ దుస్తుల బ్రాండ్. ఎప్పుడైనా బ్రాండింగ్ మనకి షాప్కి వెళ్ళినప్పుడు ఈ బ్రాండ్ ఇవ్వండి, ఈ బ్రాండ్ అని చెప్పేసి పెప్పే అని లివేస్ అంటాం కదా. సో పియరీ కార్డిన్ అనేది ఫార్మల్ డ్రెస్సెస్ లో చాలా ఇంపార్టెంట్. క్లాత్ విషయానికి వస్తే ప్రపంచంలో ఫ్యాషన్ రంగ దిగ్గజం అతను. సో అలా ఇటలీలో జన్మించాడు పియరీ కార్డిన్ తన పేరు ఈరోజు బ్రాండ్గా మనం వేసుకునే దుస్తుల పైన కూడా ఉంటుంది. బ్రాండ్లు కానివ్వండి, ప్రముఖ బ్రాండ్లు, ప్రముఖ వాచ్లు, తివాచీలు, సన్ గ్లాసెస్, అలా ఫ్యాషన్ రంగంలో పియరీ కార్డిన్ అనే ఒక బ్రాండ్ సృష్టికర్త పియరీ కార్డిన్ తన పేరే. సో ఇటలీలో జన్మించాడు 1922లో. ఆ తర్వాత కొద్ది కాలానికి ప్యారిస్కి రావడం జరిగింది. ఫ్రాన్స్ అంటేనే ఫ్యాషన్ రంగంలో నెంబర్ 1 ఫ్యాషన్ టెక్నాలజీ చేసేవారు ఫ్రాన్స్లో ఎక్కువగా చేస్తారు. ఫ్రాన్స్లో పెద్ద పెద్ద షోస్ కానివ్వండి జరుగుతూ ఉంటాయి. అలా ఫ్యాషన్ రంగానికి మనకి కంచుకోటైన ఫ్రాన్స్ కేంద్రంగా పియరీ కార్డిన్ అనే ఒక సంస్థను ప్రారంభించి 1970 దశకంలో, ఈ 1970 నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు పియరీ కార్డిన్ అనేది ప్రముఖ దుస్తుల కంపెనీగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. మరియు ప్రముఖ వాచ్లు కానివ్వండి, చాలా వరకు కూడా ఫ్యాషన్ రంగం అనగానే స్త్రీలకు సంబంధించిన అంశంగా చూస్తారు. అలాంటిది యూనిసెక్స్ దుస్తులను తయారు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించిన పర్సన్. మరియు బబుల్ డ్రెస్, తను సృష్టించిన బబుల్ డ్రెస్. సో బబుల్ డ్రెస్ ఒక డిఫరెంట్ డ్రెస్ అన్నట్టు. సో బబుల్ డ్రెస్ సృష్టికర్త, ప్రపంచవ్యాప్తంగా బబుల్ డ్రెస్ అనగానే గుర్తుకు వచ్చే ఒక ఫ్యాషన్ రంగ దిగ్గజం పియరీ కార్డిన్ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో ఇతనికి సంబంధించి ఆ దుస్తులు ఏంటి, బ్రాండ్లు ఏంటి, అవి ప్రత్యేకతలు మనకు అవసరం లేదు. ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి పియరీ కార్డిన్ తను ఏ రంగంలో తనకంటూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు అంటారు. ఫ్యాషన్ రంగ దిగ్గజం, ఫ్యాషన్ రంగంలో తనకు సరిసాటి ఎవరూ లేరు. పియరీ కార్డిన్ ఈరోజు ఒక వ్యక్తి పేరు, ఒక బ్రాండ్ గా ఇప్పుడు మనం ధరించే వస్తువు ఉంటాయి కదా, షాప్లోకి వెళ్ళండి పియరీ కార్డిన్ అంటే ఎవరైనా ఇస్తారు. అంతటి ప్రముఖ బ్రాండ్ సృష్టికర్త ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. 1970 నుండి యాజ్ ఆన్ టుడే తిరుగులేని బ్రాండ్గా పియరీ కార్డిన్ ప్రముఖంగా ఉన్న సంస్థ. దానికి సంబంధించి చీఫ్ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో పియరీ కార్డిన్ అనగానే మనకు యూనిసెక్స్ గుర్తుకు రావాలి. మరి అట్ ద సేమ్ టైం బబుల్ డ్రెస్ కానివ్వండి. సో స్త్రీలకు పురుషులకి సంబంధించి ప్రముఖ అలంకారాలు ఏవైతే ఉంటాయో దుస్తుల నుండి మనం యాక్సెసరీస్ ఉంటాయి కదా, లగ్జరీ వాచెస్, గాగుల్స్, షూస్, చెప్పలు, ఇవన్నీ కూడా పియరీ కార్డిన్ విషయంలో ప్రపంచవ్యాప్తంగా విపరీత ఆదరణ ఉంటాయి. అలాంటి సృష్టికర్త ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి ధర్మే గౌడ. సో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ప్రస్తుతం యాక్టివ్ రాజకీయ నాయకుడు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. కర్ణాటక జేడిఎస్, జనతాదళ్ సెక్యులర్. జేడిఎస్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన పర్సన్ చాలా తక్కువ కాలం భారతదేశంలో ప్రధానమంత్రిగా ఉన్నాడు దేవేగౌడ కుమారుడు, ప్రస్తుతం కుమారస్వామి. మనకి యడియూరప్ప ప్రభుత్వం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ. అంతకంటే ముందు
మనకి కుమారస్వామి కాంగ్రెస్ అలయన్స్ అంటే జేడిఎస్ కాంగ్రెస్ అలయన్స్ లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉండేవాడు. సో అలా కుమారస్వామి దేవేగౌడకి సంబంధించిన సొంత పార్టీ జేడిఎస్ కి సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకుడు ధర్మేగౌడ ప్రస్తుతం కర్ణాటక విధాన పరిషత్ అంటున్నాను, విధాన పరిషత్ అన్న శాసన మండలి లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నా కూడా ఒకటే. విధాన సభ అంటే అసెంబ్లీ, సో విధాన పరిషత్ అంటే శాసన మండలి, ఎమ్మెల్సీలు ఉంటారు. సో అలా దేశంలో బైకామరలిజం వ్యవస్థ కలిగిన మరొక రాష్ట్రం కర్ణాటక. మరొక రాష్ట్రం అంటే ఇటీవల మనము మహారాష్ట్ర గురించి ఒక అంశాన్ని చెప్పాను వార్తలు వ్యక్తులప్పుడే. సో అలా బైకామరలిజం అంటే రాష్ట్రంలో 2 సభలు ఉండే విధానం ఏ రాష్ట్రాలు అయితే ఉంటే అక్కడ బైకామరల్ సిస్టమ్ ఉన్నట్టు. ఎగ్జాంపుల్ జమ్మూ కాశ్మీర్ ఉండే అంతకుముందు రాష్ట్ర హోదా ఉన్నప్పుడు, జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి తీసేయండి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ బైకామరలిజం వ్యవస్థ ఉంది. అంటే అక్కడ ఎమ్మెల్యేలు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉంటారు మరియు ఇండైరెక్ట్ ఎలక్టెడ్ ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. మరియు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీ అనగా ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కదా, ఉద్ధవ్ ఠాక్రే ఎమ్మెల్సీ సభలో ఉన్నారు, నేరుగా ప్రజలచే ఎన్నుకోబడలేదు, సో ఎమ్మెల్సీగా ఉన్నాడు. మరియు ప్రస్తుతం కర్ణాటకలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం మరియు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు 2 రాష్ట్రాలు ఉంటారు. మరియు బీహార్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఉంటారు. సో బీహార్ అనగానే నితీష్ కుమార్ గుర్తుకు రావాలి. నితీష్ కుమార్ ప్రత్యక్ష రాజకీయాలకు చాలా రోజులైంది, అంటే ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై చాలా సంవత్సరాలు 1980s నుండి ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయలేదు, కానీ ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు. అలాంటి నితీష్ కుమార్ కూడా ఎమ్మెల్సీ సభకు సంబంధించిన వాడే. అలాంటి విధాన పరిషత్కి సంబంధించి ఈ రోజు మరొక సీనియర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి ప్రస్తుతం విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్, మోస్ట్ ఇంపార్టెంట్. విధాన పరిషత్ శాసన మండలి అంటే చైర్మన్ ఉంటారు, శాసన సభ విధాన సభ అంటే స్పీకర్ ఉంటాడు. సేమ్ కేంద్రంలో బైకామరలిజం ఉంది. లోక్సభ అంటే స్పీకర్, రాజ్యసభ అంటే చైర్మన్. సో అలా విధాన పరిషత్ కాబట్టి డిప్యూటీ చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు జేడీఎస్ కి సంబంధించిన వ్యక్తి. సో ఇటీవల కర్ణాటకలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ మండే రోజునే. అదేంటంటే ప్రస్తుతము కర్ణాటక విధాన పరిషత్ చైర్మన్ సభాధ్యక్షుని పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రతిపక్షాలు కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ అవిశ్వాస తీర్మానం విషయంలో ఒక చిన్న వివాదం చోటు చేసుకున్న ద్వారా ఆ సభ అధ్యక్షునిగా ఉన్న ఇతను ఎవరైతే ఉన్నారో ధర్మేగౌడ పైన కాంగ్రెస్ నాయకులు చొక్కాను పట్టుకొని నెట్టివేశారు. అవమానంగా ఫీల్ అయ్యాడు. అది ఇప్పుడు ప్రతి వార్తాపత్రిక రాస్తుంది ఏంటంటే తను మరణిస్తూ వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా తన మరణానికి కారణం ఏంటని చెప్పేసి అందరూ అనలైజ్ చేస్తున్నారు. యాక్చువల్గా తను ఒక సూసైడ్ నోట్ రాసి చనిపోయాడు. ఆ సూసైడ్ నోట్లో ఏముందో అధికారికంగా తెలిస్తే మనకు తెలుస్తుంది. కానీ ప్రస్తుతం ధర్మేగౌడ కర్ణాటక రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. ప్రస్తుతం కర్ణాటకకి సంబంధించి ఎమ్మెల్సీ మరియు జేడీఎస్ పార్టీ నేత నిన్నటి రోజున కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు ఒక టూరిస్ట్ స్పాట్, చాలా ఇంపార్టెంట్, చిక్మంగళూరు మంచి ప్రాంతం. సో అలా చిక్మంగళూరు ప్రాంతంలో రైల్వే ట్రాక్ పైన తలపెట్టి సూసైడ్ చేసుకుని వార్తలు నిలిచాడు. మోస్ట్ ఇంపార్టెంట్, తనకి ప్రోటోకాల్ ఉంటుంది, ఎస్కాట్ ఉంటుంది, గన్మెన్స్ ఉంటారు, అయినా కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఒక వివాదం అనేది జరుగుతుంది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ చావుకి కారణం కాంగ్రెస్ అని చెప్తున్నారు. ఎందుకంటే మానసిక పరమైన ప్రభావం, ఇటీవల మెంటల్ గా తను ఫీల్ అయ్యాడు, అవమానంగా భావించాడు ఆ జరిగిన సంఘటన అని చెప్పేసి ఇవన్నీ తవ్వుతున్నారు. చూడాలి సిబిఐకి ఇస్తే ఏమవుతుంది అనేది. సో అలా ధర్మేగౌడ గారు ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్, మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ పర్సన్ వచ్చేసి బ్రజ్ రాజ్ సింగ్. పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మన రాష్ట్రీయ స్థాయి పరీక్షల్లో తన గురించి అడిగే అవకాశాలు చాలా తక్కువ. బట్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఎస్ఎస్సి సిజిఎల్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఇలాంటి పరీక్షల్లో మాత్రం ఏ రాష్ట్రానికి సంబంధించిన అంశమైనా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగా రాజస్థాన్ రాష్ట్రము మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొన్ని రాజకుటుంబాలు ఉన్నాయి. ఆ రాజకుటుంబీకులకి సంబంధించి వార్తల్లో వ్యక్తులు, ఇటీవల గ్వాలియర్ రాజమాత అనే ఒక అంశాన్ని చెప్పాను. సో ఇప్పటికీ కూడా రాజకుటుంబీకులకు సంబంధించి ప్రాధాన్యత రాజస్థాన్ రాష్ట్రంలో మరియు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ ప్రాంతంలో ఉంటుంది. అంతేందుకు ప్రస్తుతం రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజకుటుంబీకురాలు. సో అలా రాజస్థాన్కి సంబంధించి ఇప్పటికీ చాలా రాజకుటుంబాలు ఉంటాయి. అందులో జైసల్మీర్ రాజవంశానికి సంబంధించి చిట్ట చివరి రాజు బ్రజ్ రాజ్ సింగ్ ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఎగ్జామ్లో నేరుగా గుర్తుంచుకోండి. యాక్చువల్గా 1968లో తను జన్మించడం జరిగింది. ఈరోజు కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇటీవల మరణించిన రాజకుటుంబీకుడైన
బ్రజ్ రాజ్ సింగ్ ఏ ప్రాంతానికి ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటారు? సో రాజస్థాన్ జైసల్మీర్ రాజవంశానికి సంబంధించిన చిట్ట చివరి రాజు మరణిస్తూ వార్తలు. తన గురించి తనకు సంబంధించిన అంశాలు కానివ్వండి అవన్నీ మనకు అవసరం లేదు, సో నేరుగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఒక ప్లేయర్ ప్రముఖ ఫుట్బాల్ దిగ్గజం వార్తలు నిలిచారు. ఫుట్బాల్ మీర్ సజ్జద్ అలీ. మీర్ సజ్జద్ అలీ. ఇటీవల చాలా మంది ఫుట్బాల్ ప్రముఖుల మరణాలు మనం చూస్తున్నాం. ఈరోజు మరొక వ్యక్తి మీర్ సజ్జద్ అలీ మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్ లో నిన్న చనిపోయి ఈరోజు వార్తలు ఇచ్చారు మీర్ సజ్జద్ అలీ. తన గురించి కూడా ఎగ్జామ్ లో చాలా తక్కువనే. ఇటీవల వెస్ట్ బెంగాల్ కి సంబంధించి కానివ్వండి చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్స్ మనం చూసాం, వారి గురించి అడుగుతారు. సో మీర్ సజ్జద్ అలీ ఇటీవల వార్తలు ఇచ్చిన వ్యక్తి మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను ఏ రంగానికి సంబంధించి ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటారు? ఫుట్బాల్ కి సంబంధించిన వ్యక్తి ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు మీర్ సజ్జద్ అలీ. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫుట్బాల్ కి సంబంధించి ఒక దిగ్గజం, ప్రస్తుతం వర్ధమాన ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో వార్తలు నిలిచారు. క్రిస్టియానో రొనాల్డో. సో ఫుట్బాల్ చూసేవారు ఎవరైనా ఉంటే, అభిమానులు ఎవరైనా ఉంటే క్రిస్టియానో రొనాల్డోకి విపరీతమైన అభిమానులు ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా. కొంతమంది వర్ధమాన ఫుట్బాల్ క్రీడకి సంబంధించి లియోనల్ మెస్సీ, వేన్ రూనీ, డేవిడ్ బెక్హామ్ కానివ్వండి, బెక్హామ్ అంటే ఇప్పుడు అయిపోయింది, సో డేవిడ్ బెక్హామ్ కానివ్వండి, నైమార్ మరియు క్రిస్టియానో డొనాల్డో మరియు డి సిల్వా కానివ్వండి, వీరందరూ కూడా వర్ధమాన ఫుట్బాల్ రంగంలో చాలా వరకు ప్రతిభ చూపిస్తున్నారు. అందులో చాలా మంది మనకి ఫ్యాన్స్ పరంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియానో రొనాల్డో నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. ప్రస్తుతం పోర్చుగల్ క్రీడాకారుడు. సో చాలా వరకు వార్తలు నిలుస్తారు. ఈరోజు ఈ సెంచరీ, ఈ శతాబ్దకు అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడుగా గుర్తించబడుతూ ఈరోజు వార్తలు ఇచ్చారు. ఎవరు గుర్తించారు అంటారు? మనకి దుబాయ్కి సంబంధించిన గ్లోబ్ సాకర్ వారు. గ్లోబ్ సాకర్ ఇటీవల అవార్డ్స్ సెరమనీ జరిగింది. సో గ్లోబ్ సాకర్ అవార్డ్స్ లో భాగంగా, సాకర్ అంటున్నాడు ఫుట్బాల్ రంగానికి సంబంధించి, ఈ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడిగా వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరంటే మనకు క్రిస్టియానో రొనాల్డో. సో యుఏఈ వేదికగా ఫుట్బాల్ కి సంబంధించి జరిగిన అవార్డ్ సెరమనీలో తనని ఈ శతాబ్దానికి సంబంధించి ముఖ్యంగా 2001 సంవత్సరం నుండి 2020 సంవత్సరం మధ్యలో అత్యంత ప్రతిభ చూపించిన క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసుకున్నారు. అందులో జాబితాలో లియోనల్ మెస్సీ, ప్రస్తుతం అర్జెంటీనా క్రీడాకారుడు, అర్జెంటీనాకి సంబంధించి డిగో మారడోనా గురించి చెప్పాను. సో అలా లియోనల్ మెస్సీ అర్జెంటీనా క్రీడాకారుని నెట్టివేసి, అంటే సెకండ్ ప్లేస్ లో తను నెట్టేసి ఫస్ట్ ప్లేస్ లో తను నిలిచాడు. సో అలా ఇటీవల గ్లోబ్ సాకర్ అవార్డ్స్ లో భాగంగా ఈ శతాబ్దపు నేటి ఉత్తమ ప్లేయర్ గా వార్తలు నిలిచిన ఫుట్బాల్ దిగ్గజం ఎవరు అంటారు? మనకి క్రిస్టియానో రొనాల్డో. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటారు? పోర్చుగల్ క్రీడాకారుడు. యాక్చువల్గా 7 నెంబర్తో ఫేమస్, మనకి మహేంద్ర సింగ్ ధోని లాగానే. సో అలా జెర్సీలు కూడా చాలా ఫేమస్ ఉంటాయి. సో అలా ఈరోజు క్రిస్టియానో రొనాల్డో గారు వార్తలు ఇచ్చారు. ఈ శతాబ్దంలోనే అత్యుత్తమ ఫుట్బాల్ క్రీడాకారుడుగా యుఏఈ వేదిక జరిగిన అవార్డ్ సెరమనీలో తనకి ట్రోఫీ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం సూత్ర నివేదనాచి సూత్ర ఏక్ అనుభవ్. సూత్ర నివేదనాచి సూత్ర ఏక్ అనుభవ్. సో నిన్న జరిగిన కార్యక్రమంలో ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, తరచూ వార్తలు నిలుస్తుంది ఆయుష్ మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఎవరు శ్రీపద యశో నాయక్ గారు ఈ పుస్తకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సూత్ర నివేదనాచి సూత్ర ఏక్ అనుభవ్ అనే పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఆయుర్వేదిక్ కి సంబంధించిన పుస్తకమే. ఎవరు రాశారు? దీని యొక్క ఆథర్ ఎవరు అంటారు? సో తన పేరు డాక్టర్ రూపాచారి గారు రాసిన పుస్తకం సూత్ర నివేదనాచి సూత్ర. ఆయుర్వేదిక్ సంబంధించి కానివ్వండి, యంగ్ జనరేషన్ సంబంధించి చాలా ఇన్ఫర్మేటివ్ బుక్ వార్తలు ఇచ్చింది. ఎవరు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆయుర్వేద, యోగ, సిద్ధ, హోమియోపతి, ప్రస్తుతం మంత్రిత్వ శాఖ శ్రీపద యశో నాయక్ గారు రిలీజ్ చేయడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, జస్ట్ గుర్తుంచుకోండి ఇటీవల వార్తలు నిలిచిన పుస్తకం ఎవరు ఆథరు. యాక్చువల్గా సంజన పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేశారు, అవన్నీ అడిగారు. సో ఆథర్ పేరు గుర్తుంచుకోండి. డాక్టర్ రూపాచారి గారు రాసిన పుస్తకం ఆయుర్వేదిక్ కి సంబంధించిన పుస్తకం కాబట్టి ఆయుష్ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం.